అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 32వ వచనం. 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. మరలా చదువుతాను. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యముకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. అపోస్తలుడైన పౌలు ఆఖరిగా చేస్తున్న పౌలు చేసిన సంఘంలో చేసే ప్రసంగాల్లో బైబిల్లో రికార్డ్ అయిన ఇంచుమించు ఆఖరి ప్రసంగం, తర్వాత వెళ్ళడం, అరెస్ట్ అవ్వడం, తర్వాత జైల్లో ఉండడం, తర్వాత హౌస్ అరెస్ట్ అవ్వడం, ఇట్లాంటి కొన్ని జరిగినాయి. అయితే అంటే ఈ ప్రాంతంలో తను చేసిన ఆఖరి ప్రసంగం కూడా తన పరిచర్యలో అక్కడ చెప్తున్న మాటలు ప్రసంగం అంతా చేశాడు. అతడు మరుసటి దినం వెళ్ళనై ఉండి రాత్రంతా విస్తరించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంత టైం అయినా, ఎందుకంటే వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ రానని తెలుసు. ఇదిగో యెరూషలేముకి వెళ్తున్నాను, నేను ఇక రాను, మీ ముఖం చూడనని నాకు అర్థమవుతుందంటే అందరూ చాలా ఏడ్చిన సందర్భం మనం ముందు వెళ్ళినప్పుడు చూస్తాం. సో ఇంక వెళ్ళిపోతున్నాడు కాబట్టి అంతా చెప్పి ఇప్పుడు మాట చెప్తాడు. ఇప్పుడు నేను దేవునికిని ఆయన కృపావాక్యమునకును మనల్ని అప్పగించి వెళ్తున్నాడట. హల్లెలూయా. దేనికి అప్పగిస్తున్నాడు? దేవునికి. ఎలాగా? దేవునికి అప్పగించబడిన వాళ్ళు. రెండోది ఏం చెప్పాడు? కృపావాక్యము. కృపావాక్యం అంటే ఆ కృపావాక్యానికి ఎందుకు అప్పగిస్తున్నాడట? ఇక్కడ ఉన్నప్పుడు క్షేమాభివృద్ధి పొందడానికి, తర్వాత పరిశుద్ధులందరితో స్వాస్యం అనిపించడానికి, పరలోకం వెళ్ళడానికి, అంటే భూమి మీద దీవించబడ్డానికి, పరలోకంలో స్థానం సంపాదించుకోవడానికి అనుకూలంగా ఉండేలాంటి ఒకదానికి అప్పగించాడు. అది ఏంటి అంటే కృపావాక్యము. కృపావాక్యము. కృప అంటే దేవుడు మనుషుల మీద చూపించే దయ, దేవుడు మనుషులకి ఇచ్చే క్షమాపణ, దేవుడు మనుషులు మారడానికి ఇచ్చే అవకాశం కృప. వాక్యం అంటే దేవుని నోటి నుంచి వచ్చిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు, ఇది వాక్యం. కృపావాక్యానికి అప్పగించడం అంటే ఏంటి? కృపావాక్యానికి అప్పగించడం, ఇప్పుడు వాక్యం ఏమంటదంటే మీరు ఎలాగూ కనుక జీవిస్తే ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు అని చెప్తుంది. అంతే కదా? కృప ఏమంటదంటే దేవుడు మీ మీద ప్రేమ చూపిస్తాడు, మీకు ఏ ఇబ్బంది కలిగించకుండా ఆయన కాపాడుతాడు. ఒకటే సంబంధం కనబడుతుందా? లేదు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్పబడింది వాక్యమా కాదా? వాక్యమే. వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడంటే వాక్యమే ఇచ్చాడు. ఇదిగో మీరు కనుక ఈరోజు ఇలాంటి పని చేస్తే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపాలి. వాక్యం ఇచ్చాడు వాళ్ళకి. ఆ వాక్యం కింద బ్రతికారు, చేయలేని వాళ్ళను శిక్షించబడ్డారు. మీరు ఈ పొరపాటు చేస్తే ఇలాగా, మీరు ఈ పండగను ఆచరించకపోతే మీకు ఈ పనిష్మెంట్ వస్తుంది అని వాక్యం చెప్పబడింది. వాక్యంలో ఏదైతే పనిష్మెంట్ ఉందో వాళ్ళకి వచ్చింది. కానీ మనకేంటంట, న్యూ టెస్ట్మెంట్కి వాక్యం వచ్చింది, వాక్యంతో పాటు ఏమిచ్చాడు? కృప ఇచ్చాడు. ఎలాగ ఈ రెండు కనెక్ట్ అవుతాయి? ఒకదానికొకటి ఆపోజిట్లో కనిపించే ఇవి ఎలాగూ కనెక్ట్ అవుతాయి. ఒకసారి ఈ మాట చాలా విచిత్రంగా కనబడుతుంది. ఏంటంటే సత్యం, కృపావాక్యము. కృపావాక్యం అనేది కొంచెం విచిత్రం కనబడుతుంది. కానీ ఇది ఒకసారి రాయబడిన మాట కాదు, చాలాసార్లు రాయబడిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించు. కృపా సత్యం అంటే వాక్యమే. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. ఒక విచిత్రమైన కాంబినేషను అక్కడ పెట్టాడు. కృపా సత్యము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమైందంట? కృపా సత్యము కలిసిపోయినాయి. దేవునికి స్తోత్రం. దాని గురించిన ప్రవచన వాక్కులు కూడా ఉన్నాయి మనకి. కీర్తనల గ్రంథం 85:10 చూడండి. కృపా సత్యములు
కలుసుకొనినవి, నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి అంటాడు. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. హల్లెలూయా. ఇది ఒక ప్రాఫెసీ. ఇదొక ఈ కీర్తనలో ఉన్న ఈ మాటలు ఏంటంటే ఒక ప్రవచనం. భూమిలో నుంచి ఏం మొలుస్తుందంట? నీతి మొలుస్తుంది. యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు. ఆకాశం నుంచి, భూమిలో నుంచి చూడండి ఒకసారి ఆ మాట. ఆ భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశం నుంచి నీతి పారజూసాను. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే సత్యము. భూమిలో నుంచి ఏం మొలుస్తుందంట? సత్యం మొలుస్తుంది. ఆకాశం నుంచి నీతి పారజూసాను. ఆకాశం నుండి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అదొక ప్రవచనం. భూమి మీద నీతి మొలుస్తుంది, భూమి మీద సత్యం మొలుస్తుందట, ఆకాశం నుంచి నీతి పారజూస్తుందట. దాని పైది కూడా ప్రవచనం. ఏమన్నాడు? కృపా సత్యములు కలుసుకొనివి. అసలు మామూలుగా కలుసుకుంటాయా? కలుసుకోవు. కృపకి సత్యానికి ఆపోజిట్. సత్యం అంటే క్లియర్, ఇదిగో ఇది నిజం, ఇది అబద్ధం, అంతే. నిజం అంటే నిజమే, నిజం మాట్లాడితే ఇలాగా, అబద్ధం మాడితే ఈ పనిష్మెంట్. కృప ఏం చేస్తుంటే ఏం కంగారు పడకు, ఇంకొకసారి అవకాశం ఇద్దాం, ఇంకొక ఛాన్స్ ఇద్దాం. కృప సత్యమే అంటది, క్లియర్గా చెప్తుంది, నువ్వు ఈ తప్పు చేసావు, ఈ పనిష్మెంట్. ఒక రోజు ఏం కాబోతుందంటే కృప సత్యము కలుసుకోబోతున్నాయి. హల్లెలూయా. ఒకసారి సామెతలు చూద్దామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగును. హల్లెలూయా. అప్పుడుదా కలగదు. కృపా సత్యం వలన, కృపా వాక్యము, కృపా సత్యము ఎప్పుడైతే కలుసుకుంటాయో అప్పుడే దోషములకు ప్రాయశ్చిత్తం కలగడానికి అవకాశం ఉంటుంది. లేదా అప్పటిదాకా దోషములకు ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది. తేడా అర్థమైందా మీకు? దోషమునకు ప్రాయశ్చిత్తం వేరు, దోషమునకు శిక్ష వేరు. దోషమునకు శిక్ష అంటే తప్పు చేశాడు, పనిష్మెంట్ చేసాం, అయిపోయింది. ఎప్పుడైతే కృప కలుగుతుందో ఆ వ్యక్తి పశ్చాత్తాపడుతున్నాడు అనుకోండి, నేను తప్పు చేశాను సారీ అని. కృప వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దేవుని స్తోత్రం. శిక్ష కాదు, పనిష్మెంట్ కాదు, ప్రాయశ్చిత్తం. ఒక వ్యక్తి ఒక పర్సు దొంగతనం చేశాడు అనుకుందాం, లోపల పెట్టారు వాడిని. పోలీస్ ఆయనతో, సార్ నా తప్పు తెలుసుకున్నానండి, నన్ను క్షమించేయండి, బయటకు వదిలేండి, ఇంకెప్పుడు నేను చేయనంటే ఏం చేస్తాడు పోలీసు? వదులుతారా? కోర్టులోకి వెళ్ళింది. జడ్జి గారు తప్పు నాకు అర్థమైందండి, ఇంకెప్పుడు నేను చేయను సార్, నన్ను వదిలేనట్టు 3 నెలల లోపల ఉంటే బయటికి వెళ్ళిపోని చెప్తాడు, అంతే. ఏది ప్రాయశ్చిత్తం లేదు అక్కడ, ప్రాయశ్చిత్తం లేదు అక్కడ, శిక్షే ఉంది. కృపాసత్యం కలుసుకున్నప్పుడు దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. హల్లెలూయా. ఇప్పుడేమవుతుంది? ఒక పొరపాటు చేశాం, ప్రభా నన్ను క్షమించు, ఇంకెప్పుడు చేయను. కొట్టట్లేదు, తిట్టట్లేదు. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఓకే, ఇంకొక అవకాశానికి ఇస్తాడు. పౌలు ఏం చెప్పాడంటే, మిమ్మల్ని నేను వాక్యానికి అప్పగించట్లేదు, మిమ్మల్ని నేను కృపకు అప్పగించట్లా. కృపకు అప్పగిస్తే వీటికి నచ్చినట్టు బతుకుతాడు, వాక్యానికి అప్పగిస్తే వాక్యం చెప్పినట్టు బతకలేక సత్తాడు. అందుకని ఎవరికి అప్పగించాడో తెలుసా? కృపావాక్యమునకు అప్పగించాడు. హల్లెలూయా. దానివలన భూమి మీద దీవించబడతాం, పరలోకంలో స్థానాన్ని సంపాదించుకుంటాం. అది ఎలాగా? కృపావాక్యము రెండు కలిసి మనల్ని ఎలాగ భూమి మీద దీవించడానికి కారణం అవుతాయి, ఎలాగూ పరలోకంలో ప్రవేశించడానికి కారణం అవుతాయి అనే విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. అందరూ మోకరిస్తారా? చిన్న ప్రార్థన. హల్లెలూయా. వాక్యము కృప, వాక్యము కృప, కృప సత్యము, కృప వాక్యం. ఈ రెండు మనల్ని భూమి మీద క్షేమాభివృద్ధి పొందువారిగా చేస్తుంది. పరలోకంలో స్థానం మనం పొందుకోవడానికి అవకాశం ఇస్తుందట. ఎలాగూ మనం చూద్దాం. అసలు వాక్యం ఏం చేస్తుంది? వాక్యం ఏం చేయగలదు? అసలు వాక్యం అంటే ఏంటి? ఒక వచనంలో అన్ని మాటలు రాయబడ్డది నేను మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, అంటే వాక్యాన్ని బోధించే సేవకుడు ప్రతి మంచి పని చేయడానికి రెడీగా ఉండడానికి అనుకూలమైన వాక్యం తనకిచ్చిందట.
ఇచ్చాడట దేవుడు. ఆ వాక్యం ఏంటి, ఏం చేస్తుంది? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, ప్రతి వాక్యము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. నీతి అందు యాక్చువల్గా శిక్ష అని ఉంది, శిక్షణ అక్కడ ఎడ్యుకేట్ చేయడానికి, డిసిప్లిన్ ఇవ్వడానికి, నీతి అందు ఎడ్యుకేట్ చేయడానికి, ఎడ్యుకేట్ ఇన్ రైటియస్నెస్ అని ఉంటుంది. అంటే నీతి అందు మనకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయోజనకరమై ఉన్నదట. ఎలా వచ్చిందంట వాక్యము? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఫుట్ నోట్లో బాగుంది, ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది అంటాడు. దైవావేశం వల్ల కలగడం ఏంటి అంటే, మనం ఆవేశపడి మాట్లాడతాం కదా, అలా కదా ఆవేశం, దైవావేశం. దాని ఒరిజినల్ గ్రీకు పదానికి అర్థం ఏంటంటే, అంటే వీళ్ళు కోణంలో చేశారు, దాని ఒరిజినల్ గ్రీకుకు అర్థం ఏంటంటే, దేవుడు ప్రేరణ వల్ల కలిగిన, లేదా దేవుడు ప్రాణం పోసిన, దేవుడి వలన ఊపిరి పొందుకున్న. ఈ మాట దాని మీనింగ్ అలా వస్తుంది. దేవుని ఊపిరి వలన కలిగినది, దేవుని ఊపిరి వలన కలిగినది అనే మాటకు వస్తుంది. ఎందుకు అలా వస్తుంది? మనం ఎలా మాట్లాడతాం తెలుసా మీకు? మనం ఎలా మాట్లాడతామంటే, గాలి పీల్చుకున్నప్పుడు గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కదా, ఆ ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిని ముక్కులోంచి వదలకుండా నోట్లోంచి వదులుతూ స్వరపేటికనే ఉంటుంది కదా లోపల, ఆ స్వరపేటికలోకి గాలిని పంపించి, ఆ స్వరపేటిక ఈ గాలిని వాయిస్గా మార్చి మాటలు బయటకు వదులుతుంది. అందుకనే ఎక్కువసేపు మాట్లాడితే ఆయాసం వచ్చేద్ది. మాట్లాడుతూ గాలి పీల్చుకో. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకు పీల్చుకోలేవు? అసలు నువ్వు మాట్లాడేదే ఊపిరి వదులుతున్నావు. నువ్వు మాట్లాడడం అంటే ఏంటో తెలుసా? ఊపిరి వదులుతుంది. మీరు ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసుకొని కడుపు నిండా గాలి పీల్చుకుని ఆకుండా 4 మాటలు మాట్లాడుతుంటే కడుపులో గాలి ఉండదు. ఫ్లూట్, లైక్ ఫ్లూట్లోంచి శబ్దం వస్తుంది, కానీ ఫ్లూట్లోకి ఏం పంపిస్తున్నారు? గాలి పంపిస్తున్నారు. అంటే ఆ ఫ్లూటు లేదా ఆ పిల్లన గురవి ఒక స్వరపేటిక అనుకుందాం. గాలి అందులోంచి పంపిస్తూ మన వేళ్ళతో ఆపినట్టుగా దాన్ని వదులుతున్నట్టుగా చేస్తే రకరకాల సౌండ్లు అది ఇస్తుంది, కానీ వెళ్ళేది గాలే. అలాగూ ఈ నాలుక, ఈ స్వరపేటికను వాడుకుని మనం పీల్చుకున్న గాలి ఏం చేస్తుందంటే ఒక వాయిస్ని, మాటల్ని, పాటల్ని బయటకు తీసుకొస్తుంది. అందుకనే పాట పాడినప్పుడు మధ్యలో గాలి పీల్చుకుంటాం, గాలి అయిపోయింది కాబట్టి గాలి పీల్చుకుంటాం. ఆ మాట చెప్తున్నాడు ఏమనంటే, దేవుని ఊపిరి వలన ప్రాణం పోసుకున్న వాక్యము. హల్లెలూయా. దేవుని ఊపిరి వలన ప్రాణం పోసుకున్న వాక్యం. ఎప్పుడో ఆదికాండంలో చూస్తాం ఆ మాట. ఒక మట్టిలోకి దేవుడు తన ఊపిరిని ఊదగా అతడు ప్రాణి ఆయను. హల్లెలూయా. తన ఊపిరి వలన ప్రాణం పోసుకుంది. ఒక మనిషి ఎలాగో ఊపిరి వలన ప్రాణం పోసుకున్నాడో, బైబిల్లో ఉన్న దేవుని మాటలు ఏంటో తెలుసా? దేవుని ఊపిరి వలన ప్రాణం పోసుకున్న మాటలు అవి. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని ఇలా అంటారు, జీవవాక్యము. జీవవాక్యము. ఆ వాక్యముకి జీవం ఉంది, దానికి ప్రాణం ఉంది. ఎందుకు ప్రాణం ఉందంటే అది దేవుని ఊపిరి వలన ప్రాణం పోసుకుంది. అది ఆ వాక్యానికి ప్రాణం ఉంది. అందుకే ఆ వాక్యం ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి మనల్ని పరిశీలన చేస్తుంది, పరీక్ష చేస్తుంది. ఎంతవరకు అంటే దుమ్ములో మూలుగును సైతం పరీక్ష చేసినట్లుగా అది పరిశీలన చేస్తుంది. ఎందుకు పరిశీలన చేస్తుంది? దానికి జీవం ఉంది, దానికి లైఫ్ ఉంది, దానిలో లైఫ్ ఉంది, జీవం ఉంది. జీవం ఉంది కాబట్టి అది ఏం చేస్తుందంటే పని చేస్తుంది లోపల. వాక్యం పనిచేస్తుంది లోపల. ఆ వాక్యం చచ్చిపోదు, అది జీవం కలిగింది. దేవునికి స్తోత్రం. అందుకే జీవాహారం అని ఎందుకన్నాడు? జీవవాక్యమును గూర్చి అని ఎందుకన్నాడు? జీవాహారం అని ఎందుకన్నాడు? ప్రాణం ఉంది దాంట్లో. సో వాక్యం అనేది ఏంటి అంటే, ఇంకా మనం మోర్ రెస్పెక్ట్ దీనికి ఇవ్వాలి, ఇంకా ఎక్కువ గౌరవాన్ని, విలువని మన వాక్యానికి ఇవ్వాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఊపిరి వలన ప్రాణం పోసుకుని ఆ మాటలు మనకి గ్రంథంలో వచ్చినాయి. అందుకు దైవావేశం వలన కలిగిన లేఖనం అని రాయబడింది. హల్లెలూయా. దేవుని యొక్క ఊపిరి వలన ప్రాణం పోసుకున్న వాక్యము.
ప్రాణం పోసుకున్న ఈ మాటలు ఏమేమి చేయగలవు? 4 పనులు చేయగలదట ఆ జీవవాక్యము. ఆ దేవుని ఊపిరి వలన ప్రాణం పోసుకున్న వాక్యం 4 పనులు చేయగలదు. మొదటిది ఉపదేశించుటకు, రెండవది ఖండించుటకు, మూడవది తప్పుదిద్దుటకు, నాలుగవది నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. 4 పనులు చేస్తుందంట. ఏం పనులు చేస్తట? ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ ఇవ్వడానికి, ఎడ్యుకేట్ చేయడానికి. అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఒక డిసిప్లిన్, ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో ఒక డిసిప్లిన్ చేయడానికి ప్రయోజనకరమై ఉంది. హల్లెలూయా. 4 పనులు చేస్తట వాక్యం. అందులో మొదటిది ఏంటి? ఉపదేశించుట. ఉపదేశించుట. ఉపదేశించుట అంటే అర్థం ఏంటంటే, ఒక వాక్యం బైబిల్లో ఉన్న ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని వివరిస్తారు. అది ఉపదేశము. అందులో తిట్టకపోయి ఉండొచ్చు, అందులో అరవకపోయి ఉండొచ్చు, ఏమి ఉండకపోవచ్చు. ఒక సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సపోజ్ బైబిల్ స్టడీ జరుగుతుంది మనకి. బైబిల్ స్టడీలో ఏముంటుందంటే ఎక్కువ ఉపదేశం ఉంటుంది. అసలు ఆ వాక్యం మనకి ఏం చెప్తుంది? టీచింగ్, ఓన్లీ టీచింగ్. ఆ వాక్యం మనకేం చెప్తుంది? ఆదికాండం మనకేం చెప్తుంది? అసలు సంగతులు ఏం జరిగినాయి? చరిత్రలో ఏం జరిగింది? సువార్తల్లో యేసుక్రీస్తు ఏమేమి చేసుకుంటూ వెళ్ళాడు? దీన్ని ఏమంటారో తెలుసా? ఉపదేశము, టీచింగ్ అనొచ్చు దాన్ని. ఉపదేశము అంటారు. ఈ ఉపదేశం మనకేం చెప్తుంది? భక్తి ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, బైబిల్ ఎలా చదువుకోవాలి, బయటికి వెళ్ళి మన వ్యాపారం ఎలా ఉండాలి, మన ఉద్యోగం ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడి జీవితం ఎలా ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు జరిగిపోయిన గతం ఏంటి, ఇక రాబోయే కాలంలో ఏం జరగబోతుంది, వీటన్నిటిని వివరించుకుంటూ వెళుతుంది. దీన్ని ఉపదేశము అంటారు. ఒక్కొక్క వ్యక్తి ఏమంటాడంటే, ఖండించట్లేదండి, ఆయన ప్రసంగంలో ఖండించలేదు, నాకు నచ్చలేదు అంటే. ఖండించకపోయింది కూడా వాక్యమే, ఖండించింది కూడా వాక్యమే. అది ఉపదేశం. వివరించారు, విషయాన్ని నీ ముందు పెట్టారు. ఏం చేయాలనుకున్నావు డెసిషన్ నీది, అది ఉపదేశం. అది ఉంది బైబిల్లో. అందుకే వరాల్లో కూడా ఉపదేశించువారును అనే మాట ఉంది. కొంతమంది ఒక విషయాన్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, అది అందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలరు. అదొక గిఫ్ట్. అది పెద్ద విషయమా చిన్న విషయమా పక్కన పెడితే అది ఏదైనా సరే చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పగలరు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక విషయాన్ని చెప్తారు, వాళ్ళు చాలా మేధావులు కావచ్చు, అది ఎవరికి అర్థం అవ్వదు. పెద్ద పెద్ద పదాలు వెనక తిప్పి ఎదరకు తిప్పి ఆ గ్రామర్, అందులో ఇంగ్లీష్ వర్డ్స్, ఆ టెర్మినాలజీ అంతా వాడేసరికి ఇతను మాత్రం ఏం చెప్తున్నాడో తెలియకపోయినా చాలా గొప్పది మాత్రం చెప్తున్నాడో అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు మనకి ఎక్కకపోయినా చాలా పెద్ద విషయం అయితే చెప్తున్నాడు, ఇతను చాలా తెలుసు అనే విషయం మాత్రం తెలుసు. ఆయనకు తెలుసన్న విషయం మనకు తెలుసు, కానీ మనం తెలుసుకోలేము. కొంతమంది చెప్తున్నప్పుడు ఏంటంటే అది చాలా సింపుల్గా మనకు అర్థమవుతుంది, అందరికీ అది అర్థమవుతుంది. అది ఉపదేశించే గిఫ్ట్, అది ఉపదేశించే వరం. అది బైబిల్లో మన బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఇప్పుడు నీకు ఏమర్థం అవ్వాలంటే, ఇది ఇక్కడ ఉపదేశం జరుగుతుంది, దేవుడు ఉపదేశం ఇస్తున్నాడు. కొండ మీద ప్రసంగం చూడండి, ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు మొదలుపెట్టి ఏమన్నది అందులో అంటే, నిన్ను కొట్టేది ఉండదు, నిన్ను తిట్టేది ఉండదు, నువ్వు ఎలాగ జీవించాలి, అసలు సంగతి ఏంటి, ఒక్కొక్క పాయింట్ అద్భుతమైన విషయాల్ని చాలా సింపుల్గా చక్కగా చెప్పుకుంటూ వెళ్తాడు. ఉపదేశం, అది ఉపదేశం. దేవుని వాక్యం ఉపదేశించగలదు. ఉపదేశించినప్పుడు మనం ఎలాంటి భక్తి చేయాలి, దేవుడితో ఇలాంటి సహవాసం కలిగి ఉండాలి, మన జీవితాన్ని ఇలా మలుచుకోవాలి, మన ఫ్యామిలీతో మనం ఇలాగ ఉండాలి, ఇవన్నీ ఉపదేశించబడ్డాం. ఇంటికి వెళ్ళాం, ఉపదేశ ప్రకారం ఉందాం అనుకుంటే భర్త ఊరుకుంటాడు, ఆడు ఏదోటి పెడతాడు పెంట. ఉపదేశం నుంచి బయటకు వచ్చేస్తాం, తక్కువని వచ్చేస్తాం. నా తల్లిని ఇక మీదట గౌరవించాలనుకుంటాడు వీడు. ఇంటి దగ్గర వెళ్ళి ఇలా కూర్చోగానే, బాబు బయటికి వెళ్ళి తీసుకురమ్మా, ఒక 5 నిమిషాల్లో వెళ్తానమ్మా. 5 నిమిషాల్లో 50 సార్లు చెప్పుద్ది. 5 నిమిషాలు ఉండమ్మా వెళ్తానంటే 5 నిమిషాల్లో 50 సార్లు చెప్పేది. ఇంకేముంటాడు వీడు, పోయింది ఉపదేశం నుంచి బయటకు వచ్చేసాడు. అలాగో ఉండాలనుకుంటారు, స్త్రీలు అనుకుంటుంది పురుషుడు ఇబ్బంది పెట్టచ్చు, పురుషుడు అనుకుంటాడు ఆడవాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఉపదేశించడానికి వాక్యం ప్రయోజనకరమైందే,
కానీ ఉపదేశంలో ఉండడానికి మనకు అవకాశాలు ఉండట్లేదు, పరిస్థితులు కుదరట్లా. మేనేజరు, పరిస్థితులు, వాతావరణం, ఇంట్లో ఉన్న ఇష్యూస్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, వీటన్నిటి మధ్య ఉపదేశంలోంచి బయటపడిపోయాం, టక్మని బయటకు వచ్చాం ఉపదేశంలోంచి. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, అయ్యో వాక్యాన్ని మీరిపోయాను, నా పరిస్థితి ఏంటి? చూడండి, ఉపదేశం వచ్చింది, ఆ ఉపదేశ ప్రకారం బ్రతకాలనుకున్నాను, బ్రతకలేకపోయాను. ఇప్పుడు పాత నిబంధనలోకి వెళ్దాం. అదే విషయాన్ని ధర్మశాస్త్రంలో ఉపదేశించిన ప్రకారం ఉందామనుకున్నాం, కానీ ఉపదేశ ప్రకారం లేము, ఉండలేకపోగానే మోసి వచ్చేస్తాడు రాళ్ళు ఇచ్చుకుని. లేదా ఇంకొకడు, ఇదిగో నువ్వు ఇలా చేసావు కాబట్టి అర్జెంటుగా గొర్రెని బలి ఇవ్వాలి, మేకను బలి ఇవ్వాలి, పావురాలు బలి ఇవ్వాలి, ఏదో ఒకటి బలి ఇవ్వాల్సిన పరిస్థితి. లేదా ఇదిగో సాయంత్రం వరకు నువ్వు ఊరు అవతల అపవిత్రుడు అయిపోయావు, ఊరు అవతల ఉండాలి, నువ్వు సాయంత్రం వరకు ఊరిలోకి రావడానికి వీల్లేదు, ఏ పరిస్థితి అయినా సరే. అది కాదంటే ఒక శుభం లేదు, అశుభం లేదు, నువ్వు బయట ఉండు. ఉపదేశంలోంచి బయటకు రాగానే పనిష్మెంట్ వస్తుంది. వాడు లేదండి ఇంకెప్పుడు చేయనని అనడానికి ఆప్షన్ లేదు అక్కడ. ఎందుకు ఆప్షన్ లేదంటే అది వాక్యం మాత్రమే, కృపావాక్యం కాదు. ఇప్పుడు మన దేవుడు మనకేం చేశాడంటే, ఉపదేశంలోంచి నువ్వు బయటకు వచ్చావు కదా, నువ్వు మళ్ళీ వెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఉపదేశంలోకి, అయితే నీకు పనిష్మెంట్ లేదు, వెళ్ళు, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. దానినే మనం కృప అంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని కృప ఉపదేశం బయట నువ్వు బ్రతకడానికి అనుమతి ఇవ్వట్లేదు. నువ్వు ఉపదేశంలోంచి బయటకు పోయిన తర్వాత ఏ విధమైన శిక్ష విధించబడకుండా మళ్ళా ఉపదేశంలోకి రావడానికి తలుపులు తెరుస్తుంది. హల్లెలూయా. అదే చిన్న మిస్టేక్ అయిపోయారు జనం. మిస్టేక్ అయిపోయాడు హైపర్ గ్రేసు, ఇర్రెసిస్టబుల్ గ్రేసు, క్యాల్వినిజం, ఈ టైప్లో ఈ చెత్తా చెదారం అంతా ఎందుకు వచ్చిందంటే, కృప ఉపదేశం అవతల నువ్వు బ్రతకడానికి అవకాశం ఇస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. కాదు, కృప ఉపదేశంలోకి రావడానికి నీకు ఏ విధమైన అడ్డు లేకుండా నీకు పర్మిట్ ఇస్తుంది మళ్ళీ ఉపదేశంలోకి రావడానికి. హల్లెలూయా. కృప ఉపదేశంలోంచి బయటికి వెళ్ళిపోవడానికి నీకు అనుమతి ఇవ్వట్లేదు, ఉపదేశం బయట బ్రతకడానికి నీకు అనుమతి ఇవ్వట్లేదు, ఉపదేశంలోకి మరలా రావడానికి నీకు అనుమతి ఇస్తుంది. అందుకనే దేవుని కృప ఏం చెప్తుంది ఈ లోకానికి? పాపం చేయమని చెప్తుందా? కాదు. దేవుని కృప ఏం చెప్తుంది? తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఇలా చెప్తుంది, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. కృప ఎన్ని రూల్స్ పెట్టిందో చూడు. ఈడేమంటాడంటే, కృప ఉంది కదా, ఏం పర్లేదండి, మనం చేసేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు కూడా ప్రభు గడిగేశాడు, కాబట్టి నువ్వు అలా నీ బతికే అలాగంటుందా కృప? ఎన్ని మాటలంది దేవుని కృప. దేవుడు ఏమంటున్నాడంటే, మళ్ళీ ఉపదేశంలోకి వద్దనుకుంటా, అయితే భక్తిహీనత వదులు, ఏలోక సంబంధమైన దురాశలు వదులు, నువ్వు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ మనుషులందరి దగ్గర ఇదిగో యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించు. జీవిస్తాను, అయితే వచ్చేయి. కృప అది చెప్తుంది. దేవుని కృప మనకు అది బోధిస్తుంది. ఇంకొక అవకాశం మనకు రావడానికి దేవుని యొక్క దయ కారణమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అంత ఎక్కువ డివైడ్ చేయకపోయినా మీరు అర్థం చేసుకోండి, ఇది ఉపదేశము. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు దేవుడు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు అనుకో, నువ్వు ఇదేంటి ఇది ఒకటే చెప్పాడు, మరి ఎలాగ అప్లై చేసుకోవాలి, గద్దించకపోతే ఎలాగా, ఖండించకపోతే అవి వదిలే. దేవుడు నీకు ఉపదేశం చెప్పాడా, ఉపదేశం చెప్పు. ఉపదేశం చెప్తే ఉపదేశం చెప్పు. మిగతా పనులు ఏం చేయమంటే అదే చేయి. ఓన్లీ ఉపదేశించే సందర్భాలు ఉంటాయి. ఒక ఇష్యూను ఉపదేశిస్తూ ఖండించాల్సిన పరిస్థితులు రావచ్చు. ఉపదేశించేటప్పుడు మాత్రం ఇది ఏదో తేడా విషయం అనుకోవద్దు, ఇదేదో వాక్య విరుద్ధమైన పని నేను చేస్తున్నాను అనుకోవద్దు. ఉపదేశించుటకు వాక్యము ప్రయోజనకరమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో పని ఏం చేస్తుంది? ఉపదేశించుటకు, ఖండించుటకు. తీయండి ఆ మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చాలా చాలా ఇంపార్టెంట్ వెర్సెస్ అవి. ఉపదేశించుటకును ఖండించుటకు. దేవుని వాక్యం ఏ పని చేస్తుంట? రెండవది
ఖండించుటకు కొండ మీద ప్రసంగం స్టార్ట్ చేశాం. మళ్ళీ 5వ అధ్యాయం ఉపదేశం అలాగ చెప్పాడు, 6వ అధ్యాయం ఉపదేశం చెప్పాడు అలాగా, 7వ అధ్యాయంకి వచ్చేసరికి నెమ్మదిగా మొక్కలు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఖండించడం స్టార్ట్ చేసి ఎక్కడి దాకా వెళ్తాడంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకంలోకి రాడు కానీ, పరలోక రాజ్యంలోకి రాడు కానీ, పరలోకమందున తండ్రి చిత్తము చేయువాడే అందులోనికి ప్రవేశించును. హల్లెలూయా. వేసాడు ఖండించి. ఆ దినమున అనేకులు నన్ను చూసి, నేను ఆమెను ప్రవచించలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదని అడిగితే, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అన్నాడు. ఎప్పుడు నాకు తెలీదు అని అంటాడట. అందుకని బండ మీద కట్టుకోండి ఇల్లు, ఇసుక మీద కట్టుకుంటే మాత్రం కూలిపోద్ది. ఇదంతా ఏంటి? ఖండించడం. ఉపదేశించుటకును ఖండించుటకును వాక్యము ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. ఉపదేశించుటకును ఖండించుటకును వాక్యము ప్రయోజనకరమై ఉంది. కేవలం ఉపదేశించకుండా ఖండించే ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఉంటాయి. ఆ చర్చెస్ ఎలా ఉంటుందంటే, అనుకోకుండా వైట్ షర్ట్ మీద చిన్న గీతల డిజైన్ కనుక ఉంటే, ఏంటది రంగులేంటి, వెళ్ళిపో బయటకు వచ్చా. వాక్యం చెప్పినంతసేపు అది తప్పు ఇది తప్పు మామూలుగా ఉండదు. నువ్వు గబుక్కుని ఇలా పక్క చూసావు, ఎందుకు పక్క చూసావు, సారీ గారే, ఇప్పుడు దురద వేస్తుంది, వీడికి గోకోవాలి తలకాయ మీద, నో దురద నో గోగుడు, అలా చూడటమే. ఇంకా నువ్వు గబుక్కుని ఇటు అటు కదిలేవా, వాక్యం మీద నీకు గౌరవం లేదు, దేవుడు అంటే నీకు భక్తి లేదు, నువ్వు దైవ సేవకుడు అంటే నీకు మామూలుగా ఉండదు, చాలా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళని అడిగామనుకోండి, ఏంటి సార్ మీ చర్చిలో ఎప్పుడైనా 80 మంది ఉన్నారంటే అంటాడు, మన దగ్గర ఎవడో నిలబడలేడు సార్, మన బోధ దగ్గర ఎవడో నిలబడలేడు అంటే నిలబడకూడదని చేశాడు ఆ బోధ. చెత్తను పోగేయొద్దు, అలాగా నేను నిలబడకుండా తోసేంత పని. వాక్యంలో ఖండన మాత్రమే లేదు, ఖండించుటకు ఉపదేశించుటకు కూడా అది ప్రయోజనకరమైన. ఉపదేశం వదిలేసరి ఖండించే బ్యాచ్ ఉంటుంది. ఇంకొకటి ఏం చేస్తారంటే, వాళ్ళ సంఘాల్లో ఖండించడమే ఉండదు, ఎలా బతికినా ఏం పర్లా. వాక్యంలో ఉపదేశం మాత్రమే లేదు, ఏముంది రెండవది? ఖండించుట. మన జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి, మనలో కొన్ని తప్పిదాలు ఉంటాయి. ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యము మన దగ్గరికి వచ్చి మన తప్పిదాలని ఖండిస్తున్నప్పుడు నీ ప్రతి తప్పును యేసు దగ్గర ఒప్పుకో. హల్లెలూయా. ఖండన తీసుకో, దేవ నాతో మాట్లాడని చెప్పు. మళ్ళీ రహస్య పాపాలు ఉంటాయి, ఒప్పుకో, ఆ పాపాలు ప్రభు ఖండిస్తాడు. దేవుని వాక్యం అందుకు ప్రయోజనకరమైంది ఒక్కొక్కసారి. అయితే రెండవ పని, వాక్యం ఏం చేస్తుంది? ఖండించుటకు. దేవుని వాక్యము మనల్ని ఖండిస్తున్నప్పుడు అది నీకు ప్రయోజనం అని తెలుసుకో. నీ తప్పిదాలు ఎరిగినప్పుడు అది నీకు ప్రయోజనం అని తెలుసుకో. దేవుని వాక్యాన్ని నువ్వు బోధించేటప్పుడు, ప్రభువా నీవు ఏం చెప్పాలంటే అది చెప్తాను. ఉపదేశిస్తావా? ఉపదేశిస్తాను. ఉపదేశంలో ఖండిస్తావా? ఖండిస్తాను. భయపడొద్దు. దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు భయపడొద్దు, ఎందుకంటే అది ఖండించుటకు ప్రయోజనకరమైంది. దేవుడు ఖండించుటకు తన ఊపిరి పోసి వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. రైట్ అండి. రెండో పని ఏం చేస్తుంటే వాక్యము ఖండిస్తుంది. ఇప్పుడు మనం చర్చిలో ఉన్నాం, మన మనసులో ఏదో ఒక రహస్య పాపం ఏదో ఉంది, లేదా ఎవరి మీదో శత్రుభావన ఉంది. దేవుడు వాక్యం బోధిస్తూ సడన్గా మన గురించి వచ్చింది మాట, గుండె జల్లుమంటది ఒకసారి. ఏంటిది మాట్లాడాడు దేవుడు అనిపిస్తుంది. నాకు బాగా ఫ్రెండ్స్, అప్పుడు బాగా ఫ్రెండ్స్ ఎక్కువ, బాగా సోది జోగులు, ఆ మాటలు ఈ మాటలు ఇవన్నీ ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే, 10th తర్వాత మనం ఖాళీ, ఫుల్ బేవర్స్. ఫస్ట్ సంవత్సరం ఖాళీ, రెండో సంవత్సరం ఖాళీ. మరి మిగతా వాళ్ళు చదువుకుంటారు కదా, అందుకని డ్యూటీలు అనమాట. పొద్దున్న మెడికల్ షాప్లో కూడా ఉంటాడు, ఆడు ఎప్పుడు ఆ షాప్లోనే ఉంటాడు. పొద్దున్న ఏదో టైంకి లేకడం, 11 గంటలకు ఎప్పుడో 12 గంటలకు లేకడం, చద్దన్నం తినేసి వచ్చి బయటికి ఆడితో సోది మొదలెట్టి అలాగా ఈ లోపల నాన్న వస్తుంటే పారిపోయి సందుల్లో దాక్కుని ఏముంటుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం అయ్యేసరికి డిగ్రీ కాలేజ్ ఒక పూట ఉండేది. అప్పుడు మధ్యాహ్నానికి ఒకడు వచ్చేవాడు, ఆడితో మొదలెట్టేవాళ్ళు. ఈసారి ముగ్గురం
సాయంత్రానికి మట్టయ్య అంటాం, పొడుగ్గా ఉంటాడని ఆడి పేరు వేరే, ఆడొచ్చేవాడు. ఇప్పుడు నలుగురం. 7 అయ్యేసరికి తాపి మేస్తుండేవాడు, పని పూర్తి చేసుకుని వచ్చేవాడు. అప్పటికి 5 అయ్యేవాళ్ళు. ఫస్ట్ నుంచి ఎవడంటే నేనే, ఫస్ట్ నుంచి రాత్రి దాకా నేను. ఎందుకంటే మనం ఖాళీ, పనేం లేదు. సినిమా పోవాలన్నా, లేకపోతే మ్యాచ్ ఆడుకోవాలన్నా, లేకపోతే ఇంకోటి ఏమన్నా ప్లాన్ అంతా. ఆడేమో షాప్లో ఉన్నవాడు, ఆడేమో సీరియల్ రాసేవాడు, నేనేమో సినిమాలు రాసేవాడు. ఇద్దరు పెద్ద డైరెక్టర్లు అయిపోదాం, ఇద్దరు పెద్ద డిస్కషన్స్. మేము ఏదో ప్రపంచాన్ని పరిపాలించేసేవాళ్ళు. ఇలాగ ఫ్రెండ్షిప్ బాగా ఎక్కువ మాట్లాడడం స్నేహం. ఆశ్చర్యం కలుగుతుంది, ఇది నా లైఫ్ ఇదేనా అని. అది ఇప్పుడు అసలు ఏమి ఉండదు. అయితే ప్రభుని నమ్ముకున్నాను, చర్చికి వెళ్ళేవాడిని. మళ్ళీ వచ్చేసి మిగతా 6 రోజులు ఖాళీ కదా. సరే చర్చికి వెళ్ళేవాడు కూడా పొద్దున్న ఖాళీ, తర్వాత చర్చి నుంచి వచ్చిన తర్వాత ఖాళీ, మళ్ళీ అదే సుత్తి సినిమాలు, ఆటలు. అయితే దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఒక 8 నెలలు అయ్యేసరికి చర్చికి వెళ్తుండగా దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. మాట్లాడినప్పుడు ఒక కనెక్షన్ ఏర్పడింది. దేవుడు నాతో మాట్లాడడం అనేది నాకు అర్థమవుతుంది. సండే చర్చికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఇంకా పాటలు అవుతున్నాయి. ఇలా మనకేం రావు పాటలు, అందుకని బైబిల్ చదువుదామని ఓపెన్ చేశాను, చదువుదామని. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం వచ్చింది. 1వ అధ్యాయం చదువుకుంటున్నాను. అలాగ ఓకే ఇలా ఉందా, కొంత అర్థమైంది, కొంత అర్థం లేదు, అలా ఉన్నాయి. ఈలోపు పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పడానికి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం తీయండి అన్నారు. బైబిల్ ఓపెన్ చేసి గుండె ఒక్కసారి జల్లు ఉంది. దేవుడు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. ఓపెన్ చేసే ఉంది ఆల్రెడీ, అందరూ తీస్తున్నారు, మనం తీసాం ఆల్రెడీ. ఒకటే సింపుల్గా చెప్పుకుంటా, దుష్టుని ఆలోచన చెప్పు నడక, పాపుల మార్గం నిలవక, దాన్ని ఎడాపెడా చితక చెప్పేస్తున్నారు. నాకు చెంపలు ఆసిపోతున్నాయి. దేవుడు మాట్లాడతాడు చాలా గట్టిగా, ఖండిస్తున్నాడు నన్ను. వినేశాను, స్తోత్రం అయిపోయింది. సాయంత్రం ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మరి దూతలు వెయిట్ చేస్తుంటారు మనోళ్ళు, మన కస్టమర్స్ 4 వెయిటింగ్. వచ్చాను, కూర్చున్నాను. మాట్లాడుకోండి అంటే ఈ మాటల్లో జోకులు, బూతులు, డబుల్ మీనింగ్లు, కామెంట్లు. ఏంటంటే ఈ మాట ఒక చెవిలో పడుతుంటే ఇంకో చెవిలో రిఫరెన్స్ తిరిగేస్తుంది. ఆవిడ వాయిస్లోనే, పాస్టర్ గారి వాయిస్లోనే రిఫరెన్స్ తిరిగేస్తుంది. మాట్లాడుతున్నారు దేవుడు. మాట్లాడుతుంటే వీళ్ళు ఎరా అలాగున్నారా అంటారు. ఏం లేదండి, ఎరా ఏమైంది చెప్పరా, ఇంట్లో తిట్టారా, అది ఏమి లేదు, ఇంట్లో దేవుడు తిడుతున్నాడు. లేచి ఇంటికి వెళ్ళిపోయి గదిలో కూర్చుని ఆలోచిస్తున్నాను చాలాసేపు. ఈలోపు వచ్చారు, ఎరా ఏమైందిరా అంటే, ఒరే ఇలాగా బైబిల్ ఇలాగ ఉంది, నేను రెండిట్లకి నేను ఎమ్మలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. ఓ పని చేయండిరా, ఈ సినిమాలు గొడవలు ఇవన్నీ మానేసి హెల్తీగా మాట్లాడుకుందామంటే, కలుద్దామంటే వాళ్ళు ఏంట్రా వదిలేస్తావా మమ్మల్ని, స్నేహం అంటే దేవుడి కంటే గొప్పదరా, అలాగ ఉంటుంది. అప్పుడు ఎన్ని చెప్పినా నాకు అది నా వల్ల అవ్వట్లేదు. లేదా ఇవన్నీ లేకుండా ఉంటే మనం కలిసి మాట్లాడుకుందాం అన్నాం. అప్పటికి 12-10 సంవత్సరాల నుంచి మేము క్రికెట్లో ఫ్రెండ్స్. ఆ 3 ఇయర్స్లో బాగా క్లోజ్ అయ్యాం. ఇక వాళ్ళకి అవన్నీ మాట్లాడకుండా ఏం మాట్లాడాలో తెలియట్లేదు, వాళ్ళకి నాకు తెలియట్లేదు. ఏం మాట్లాడుకునే అవే కదా, ఏం లేకుండా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఓ రోజు వచ్చారు, ఇంక 2వ రోజు రాలేదు, నేను బయటికి వెళ్ళలేదు. ఈ రోజుకి కరెక్ట్గా లెక్కేసుకుంటే ఈ రోజుకి 20 సంవత్సరాలు అయింది. దేవుడు నన్ను విడుదల చేశాడు, దేవుని స్తోత్రం. 20 సంవత్సరాల్లో ఎవరితో సరదాగా సోది చెప్పుకోవడానికి ఎప్పుడూ కూర్చోలేదు. సోది మాట్లాడుకోవడానికి, జోకులు మాట్లాడుకోవడానికి ఎప్పుడైనా అనుకోకుండా మన టీములతో అన్హెల్దీ జోకులు సరదాగా మనం నవ్వుతూ ఉన్నప్పుడు వేరే, ఏదైనా ఆ మాట అనకూడని జోక్ ఏమన్నా వేసామంటే కాసేపు ప్రార్థన చేసుకుంటప్పుడు వేసేస్తాడు దాంట్లో శుభ్రంగా. ఇక అలా 1-2 దెబ్బలు తిన్న తర్వాత ఆ ఖండం లోబడేది పోయింది. ఇక మన జీవితంలోంచి, నా జీవితంలోంచి దేవుడు దాన్ని తీసేశాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖండించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయి. ఒకవేళ కొన్ని పొరపాట్లు ఉంటాయి, వాటిని మనం వెంటనే చేయలేకపోవచ్చు. తప్పులున్నాయి, అబద్ధం ఆడకూడదు అనుకున్నాను, లేదా వాళ్ళ మీద నాకు అసూయ ఉండకూడదు అనుకున్నాను, కోపం ఉండకూడదు అనుకున్నాను. చాలా బాగుంది, అంతా బాగానే ఉంది. సడన్గా వాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళు ఏదో చిన్న మాటకి నా పాత కోపం అంతా చూపించేశాను వాళ్ళ మీద. అంటే దేవుడు నన్ను ఖండించాడు ఇది చేయొద్దని, కానీ నేను ఆ పొరపాటు చేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ రహస్య పాపం ఉంది, వదలలేకపోతున్నాను. దేవుడు ఖండించాడు, నేను వదులుదాం అనుకున్నాను, వదలలేకపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఏం చేయాలి? ఇక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆఫీస్లో నీకు జాబ్ వచ్చింది, అది చాలా హెవీ వర్క్, అనుకోలేదు నువ్వు. చేస్తున్నావు ఈ లోపు పక్క నుంచి ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన ఇబ్బంది పెడుతున్నారు.
ఎంత చేసినా మేనేజర్ తిట్టేస్తున్నాడు, పక్క నుంచి ఇంకా చేయాలి, అది చేయలేదంటే ఇది చేయలేదంటే ఇది చేయలేదు, అది చేయలేదు, తిట్టేస్తున్నాడు మేనేజర్. ఒక నెల రోజులకి వీడికి జాబ్ అంటేనే చాలా ఒక పీడకల్లాగా, నైట్ మేర్గా అయిపోయింది, పీడకల్లాగా అయిపోయింది. అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మ చాలా ఇబ్బంది, మానేరా ఇంకోటి చూసుకుంటారు. అన్నయ్య రిజైన్ చేసి ఇచ్చేస్తాడు. నేను చేయలేను, ఈ ప్రెజరు నేను భరించలేను, ప్రతిదానికి ఇది తప్పు అది తప్పు అని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే జాబ్లో నేను చేయలేనని చెప్పి రిజైన్ చేస్తాం. సేమ్ ఒక వ్యక్తిని, అతడు దేవుని వాక్యం అతని దగ్గరికి వచ్చినప్పుడు వాక్య ప్రకారం బ్రతకాలి అని దేవుడు పదే పదే గద్దిస్తున్నప్పుడు వాడికి ఒక టైంకి నా వల్ల కాదు అనే ఒక ఫీలింగు అతను కలుగుద్ది. ఎందుకంటే ఒక ఎంప్లాయీ మేనేజర్ అనుకున్న స్థితిలోకి, మేనేజర్ అనుకునే విధంగా ఉండకపోతేనే అంత ప్రెజర్ పెడితే, ఇక్కడ మనిషి కాదు, మనిషి దేవుడు. దేవుడు ఏమన్నాడంటే ఒక తుచ్చమైన లేదా ఒక బలహీనుడైన మనిషిని నేను ఎలా ఉన్నానో నాలాగా ఉండాలి, అది నీ టార్గెట్ అని పెట్టాడు. హల్లెలూయా. ఎంత దూరం ఉందో చూడు. ఒక వ్యక్తిగా మీ సీనియర్లు ఎంత బాగా పని చేస్తున్నారు, వాళ్ళు ఎంత బాగా పని చేస్తున్నారని పోలిస్తేనే అదే మనకి పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తే, దేవుడు ఏమన్నాడంటే నా అడుగు జాడల్లో నడవండి, నేను ఎలాగున్నానో మీరు అలా ఉండండి, నన్ను పోలి నడవండి, నన్ను వెంబడించండి అని చెప్తే అది మనిషికి ఎంత పెద్ద టార్గెట్, అది మనిషికి ఎంతటి ఇబ్బందికరమైన స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాలేటోళ్ళు ఏం చేస్తామంటే, అమ్మాయి ఏదోలాగా ఈ వారం బాగా గట్టెక్కానని చెప్పేసరికి ఈలోపు ఇంకో 4 దెబ్బలు, ప్రతి వారం ఏదోటి దేవుడు పొడి చేస్తూ ఉంటే మన వల్ల కాదు, ఇలా మనం బ్రతకలేం, ఇక మనం రిజైన్ ఇచ్చేద్దాం అనిపించే పరిస్థితి వస్తుంది. ఒక కఠినమైన ఆజ్ఞలు దేవుడు మనకి నిజంగానే చాలా చాలా కఠినమైన, హృదయం నుంచి మాట దగ్గర నుంచి చాలా క్లిష్టమైన ఆజ్ఞలు మనకి ఇవ్వడం జరిగింది. ఆ ఆజ్ఞలు మనం పాటించి తీరాలి. కానీ నేను పాటిద్దాం అనుకున్నాను, పాటించలేకపోతున్నాను. ఇప్పుడు నా మనసులో ఏమనిపిస్తుంది అంటే, నా వల్ల కాదు, నేను ఇక దీన్ని చేయలేను. ఇలాంటి పరిశుద్ధతగా మనం ఉండలేము. ఏదో అలా నామకార్థంగా బతికేద్దాం, కానీ ఇలా మనం ఉండలేమురా బాబు, తప్పు చేశాను ఇంక మళ్ళీ ఎలాగా. అప్పుడు మనకేం కావాలో తెలుసా? కృప ఏం చేస్తా అంటే, ఏం కంగారు పడకు, నెమ్మదిగా దేవుడు మనకు అనిపిస్తుంది, మనకి దేవుడు సహాయం చేస్తాడు, అవకాశం ఇస్తాడు. కృపే చెప్పిస్తుంది ఈ మాటలు మళ్ళీ మనతో. కృపే మనకి ఈ మాటలు చెప్పిస్తుంది. ఎవరో ఒకరి ద్వారా, ప్రసంగములను, బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. ఏం కంగారు పడద్దు, నేను సహాయం చేస్తాను, ఇదిగో నేను సహాయకుడిగా ఉంటానని దేవుడే ఆత్మగా మనలో ఉండి నెమ్మదిగా ఆ బలహీనతల్లోంచి మనల్ని బయట పడవేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఓన్లీ వాక్యమే ఉంటే రిజైన్ ఇచ్చేస్తాం, మన వల్ల కాదని. ఎప్పుడో ఇచ్చేద్దాం, నేనే ఇచ్చేద్దాం, మీరు ఇచ్చేద్దరు కాదా. ఈరోజు ఎంతో కొంత మనకి ధైర్యం ఉంది, పరలోకం వెళ్ళడానికి ఎంతో కొంత ధైర్యం ఉంది అనడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు చూపిన దయ, మనకి ఇచ్చిన అవకాశాలు. ఆ మొదటి అవకాశంతో నీకు ఛాన్స్ లేదు ఇంటికి పో అన్నాడంటే ఎవరుంటామండి? ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళు కూడా పోతారు, కొత్త వాళ్ళు రావచ్చు, ఎవరు ఉండలేం. అందుకనే పౌలు దేనికి అప్పగించాడు మనల్ని చెప్పండి? కృపావాక్యమునికి అప్పగించాడు. వాక్యమును నువ్వు భరించలేకపోతుంటే, వాక్యాన్ని నువ్వు భరించే వరకు, వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుని ఇది నా కోసమే అని తెలుసుకునే వరకు, నెమ్మదిగా వాక్యంలో నిలబడడానికి నువ్వు ప్రయత్నించేటప్పుడు, నువ్వు నిలబడే వరకు నీ మీదకి ఏమీ శిక్ష రాకుండా ఉండడానికి దేవుని దయ నిన్ను కాపాడుతుంది, నీకు అవకాశం ఇస్తుంది, నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. అంతే తప్పు చేయడానికి అవకాశం అవుతుంది. తప్పులో ఉన్నావు, నిలబడడానికి ఇంకొక అవకాశం ఇస్తుంది. అందుకే వాక్యం ఖండిస్తుంది. ఖండించిన వాక్యం నువ్వు చేయడానికి ప్రయత్నించేటప్పుడు, నువ్వు ప్రయత్నించినంతకాలం దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు వదిలేస్తావు, చూసావు నా వల్ల కాదని, ఇంక కృప ఏం చేస్తుంది? నరకానికి పోతావు నువ్వు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? కృపావాక్యములకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను, మీరు ఏం చేస్తారో తెలుసా? ఈ భూమి మీద మీరు క్షేమాభివృద్ధి పొందుకుంటారు, పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకు కూడా స్థానం దొరుకుతుందట. హల్లెలూయా. పరలోకంలో మనకు ప్లేస్ దొరుకుతుంది. దేనివలన? వాక్యము ఖండించిన దాన్ని నేను కూడా వదులుకోవాలి. వదులుకోవడానికి నాకు కొంచెం కొన్ని అన్న వదులుకోగలుగుతాం, కొన్ని కొంచెం టైం పడుతుంది. కొన్ని మనకు స్వభావాలు ఉంటాయి, బేసిక్గా మనకు కొన్ని స్వభావాలు ఉంటాయి,
ఒకరికి చిన్న మాట అంటే చాలా అయిపోయి 4-5 రోజులు 10 రోజులు మనిషి అవ్వలేరు వాళ్ళు. అలాంటివి మార్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కృప ఏం చేస్తుంటే మళ్ళా లేదు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వు మారాలి, నీ మనసుని ఎలా వండుకోకూడదని ఇంకొకసారి చెప్తుండగా నెమ్మదిగా మారిపోయాం. అలా మనం ఎన్ని మారిపోయాం? ఎన్నో విషయాల్లో నా వల్ల కాదనుకున్నా ఇప్పుడు మనకి గుర్తే లేదు. నేను మారలేకపోతున్నానండి, ఇది వదలలేకపోతున్నాను అనుకున్నవి ఇప్పుడు మన దగ్గర లేవు. ఇప్పుడు ఏదైతే నిన్ను ఇబ్బంది పరుస్తుందో అది కూడా రేపు నీ దగ్గర ఉండకుండా దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఖండించినప్పుడు దాన్ని తీసుకో, అలాగ ఉండడానికి ప్రయత్నించు. నువ్వు ప్రయత్నించినంతకాలం దేవుడు కూడా దయ చూపించి మరొక అవకాశం ఇస్తున్నాడు, దాన్ని వాడుకో. నువ్వు ఎలాగ అవకాశం ఇస్తాడని కృపణ దుర్వినియోగం చేసావు అనుకో, అది నీ కర్మ. రేపు మారదాలంటే ఈరోజు చచ్చిపోయావు, ఏంటి పరిస్థితి? ఏమవుతుందండి? రేపు మారదాం, మనకు అవకాశాలు ఉన్నాయి కదా, చూద్దాం, రేపు కంగారే ఉంది, కృప ఉంది కదా అనుకున్నాం. ఈలోపు ఇలాగా బయటికి వెళ్తుంది మన చర్చిలో ఎవరో పని రూతాని అనకూడదు, బాగోదు. ఎవరో ఒకరు అలాగే వెళ్తున్నారు, గబుక్కుని ఇలా గుద్దే చచ్చిపోవచ్చు కదా. పైగా కొత్త రోడ్డు వేసారు, ఎవరో స్లోగా రావట్లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? కృప నువ్వు బ్రతికున్నంత కాలం నీకు అవకాశం ఇస్తుంది మారడానికి. నువ్వు చచ్చిపోయినప్పుడు కృప ఎందుకు? నీకు ఏ విధమైన సహాయం చేయదు. అందుకే అవకాశం ఉండగా, ఛాన్స్ ఉండగా దేవుడు నిన్ను ఏ విషయంలో ఖండించాడో ఆ ఖండనని నువ్వు తీసుకో, అలా ఉండడానికి ప్రయత్నించు. ఉండగా ఎప్పుడో అనుకోకుండా అందులోంచి నువ్వు ఒక అడుగు బయట పెడితే వెంటనే ప్రభు పాదాలు పట్టుకో. తప్ప నా వల్ల కాదని అనుకో, నేను చేయలేను అనుకో, ఇది నాకు సాధ్యం కాదనుకో, వెంటనే ప్రభు పాదాలు పట్టుకుని అయ్యా నన్ను క్షమించి దయతో మళ్ళా నీ వాక్యములో నిలబడ్డానికి నాకు కృప దయచేయని ప్రార్థించు. దేవుడు క్షమించి, ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా ఉండడమే నీకు కావాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవడమే ఆయనకు కావాలి. కాబట్టి ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు పరిశుద్ధంగా జీవించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నెంబర్ 3, వాక్యం 3వ పని ఏం చేస్తుంది? తప్పు దిద్దుటకు. మన వ్యక్తిగతమైన పాపాలు లేదా సామాజిక పరమైన పాపాలు, రహస్యమైన పాపాలు, ఇవన్నీ దేవుని వాక్యం వలన ఖండించబడతాయి. వాటిని మనం ఒప్పుకొని దిద్దుకుంటున్నప్పుడు వెరీ గుడ్, వెరీ హ్యాపీ. థర్డ్ ఏంటంటే వాక్యం తప్పు దిద్దడానికి అది ప్రయోజనకరమై ఉంది. తప్పేంటి? మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తుండగా మనకి తెలియని కొన్ని పొరపాట్లు, అంటే వాక్యంలో అప్పటికి చెప్పకపోయి ఉండొచ్చు, లేదా కొన్ని డాక్టర్నల్ మిస్టేక్స్ ఉంటాయి, సిద్ధాంతపరమైన లోపాలు మనకు ఉంటాయి. కొన్ని నమ్మకూడని వాటిని మనం నమ్ముతాం, కొన్ని వినకూడని వాటిని అవి కరెక్ట్ అనుకుని మనం అనుకుంటాం. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ఏం చేస్తుందో తెలుసా? నీ తప్పిదం ఏదైతే ఉందో, సిద్ధాంతపరమైన లోపాలు కావచ్చు, నువ్వు వెళుతున్న మార్గానికి సంబంధించిన లోపాలు కావచ్చు, వాటిని దేవుడు ఖండిస్తాడు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు నేను సరిగా ఖండించే వాక్యం చెప్తే నువ్వేమనుకుంటావు అనుకోవచ్చు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు అందులో అంటాడు అన్యజనుల ఆచారంలో అభ్యసించవద్దు అని చదవచ్చు. అన్యజనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీద నడుచుకోనవలదు అనే మాట చదివినప్పుడు ఒకసారి మన మైండ్లో ఒక పాయింట్ వెలుగుతుంది. అరే నేను ఎలా చేస్తున్నానో ఇది కరెక్ట్ కాదు కదా, నేను అన్యజనులాగా నడుచుకుంటున్నానంటే, అన్యజనుల ఆచారాలు చేస్తున్నానంటే, వారి పద్ధతుల్లో సాగిపోతే ఇది కరెక్ట్ అనుకుంటున్నానంటే, ఈ పండగల్లో సాగిపోతూ కరెక్ట్ అనుకుంటున్నానంటే, వాక్యం తప్పుదిద్దుటకు ప్రయోజనకరమై ఉంది, కానీ దిద్దించుకోవట్లేదు జనం ఏం చేస్తున్నారు? దిద్దించుకోవట్లే. వాక్యము చేత తమ తప్పులను దిద్దుకోవడానికి వారు ఇష్టపడట్లేదు. ఒక బ్రదర్ అన్నారట, నేను చాలా మర్మాలు వచ్చి నాకు చాలా మర్మాలు చెప్తాను. నిన్నే మన టీం మెంబర్ అవుతారు, చాలా మర్మాలు చెప్తాను అలా ఇలాగ అన్నాడు. నేను అన్నాను ఏంటో అడిగేవా, మనం కూడా తెలుసుకుంటాం కదా. నా క్యూరియాసిటీ కాకుండా ఇంకేం తెలుసుకుందాం. మనోడు ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను ఒక రెఫరెన్స్, అది యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ అని అడిగాడంట. ఇది ఆది అని ఉంది కదా, అది ఆది అని ఉంది, రెండిట్లో ఏది ఫస్ట్ అని అడిగితే మనోడు ఆది యందు భూమి ఆకాశాలు కాదు, ఆది యందు వాక్యం ఉండెను, ఇది ఫస్ట్ది, ఆ వాక్యం ఇది అంతా చేసింది అన్నాడు. అది నిజంగానే చాలా గొప్ప మర్మం. కాకపోతే చిన్న మిస్టేక్ సమస్య ఏంటంటే, ఆదికాండం 1:1 ఆది యందు భూమి ఆకాశం సృజించబడ్డాయి లేదు, ఆది యందు దేవుడు. ఆది యందు ఎవరన్నారు?
దేవుడు. అదే విషయాన్ని యోహాను రాశాడు. రెండు వేరు కాదు, ఇది ముందు అది వెనక కాదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు. అంటే ఫస్ట్ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యోహాను సువార్త ఒకటో వచనం ఏం చెప్తుంది? ఫస్ట్ ఎవరున్నారని చెప్తుంది? దేవుడు అని చెప్తుంది. ఏం తేడా ఉంది దాంట్లో? నేను రెండు ఒకటే కదంటే అన్నయ్య ఒకటే కదా మరి. ఏదో తేడా జరుగుతుంది. తను ఏదో ఫాలో అవుతున్నాడు, ఎవరినో రాంగ్ని ఫాలో అవుతున్నాడు, ఎవరో రాంగ్ ప్రీచర్ని ఫాలో అవుతున్నాడు. త్వరలో తను పట్టుకుని మనం కూర్చొని మాట్లాడాలి అంటే తనకు తెలియకుండా ఒక తప్పుదారి వెళ్తున్నాడు, వాక్యానికి వేరైన ఒక దారి వెళ్తున్నాడు. ఉదాహరణకి ఒక షార్ట్ ఒకరు నాకు పంపించారు. అందులో ఏముందంటే ఒక భార్య ఒక సినిమా హీరోని చూపించి అతడు నాకు ఫేవరెట్ హీరో, నాకు ఇష్టం అని చెప్తుంది. భర్త ఉండగా పరాయి పురుషుని ఇష్టం అని చెప్తుంది. అలాంటి దాన్ని సరైన మొగోడైతే రక్తం వచ్చేలా కొడతాడు అన్నాడు. 2 లక్షల వ్యూస్ ఉన్నాయి దానికి. 2 లక్షల వ్యూస్ ఉన్నాయి. అంటే వ్యూస్ ఆ షేర్ చేసిన వాళ్ళు ఎవరు? ఇంకెవరో పురుష జాతి చెదక్కోడే ఉంటుంది షేర్లో. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి అందులో. నెంబర్ 1, వాళ్ళకు ఒక ఫేవరెట్ హీరో ఉండడంలో కామం వ్యభిచారం ఉండదు దాంట్లో, అది అభిమానం అంతే. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టరు, ఫేవరెట్ లీడరు, ఫేవరెట్ ఎమ్మెల్యే, ఫేవరెట్ యాంకరు, ఇలాగ అన్నీ ఉంటాయి, అందరికీ అన్నీ ఉంటాయి. అలాగే ఫేవరెట్ హీరో, దాన్ని ఎక్కడికి లింగి పెట్టేశాడంటే ఈయన, నువ్వు భర్త ఉండగా పరాయి పురుషుడు. అసలు సంబంధం ఉందా దానికి? అది ఓకే, అదొకటి పెట్టాడు. రెండోది ఏంటి? సరైన మొగోడైతే రక్తం వచ్చేలా కొడతాడు. ఈ 2 లక్షల మందిలో ఎంతమంది మొగోళ్ళు, ఎంతమంది వాళ్ళ వైపులను కొట్టేశారో. సింపుల్గా కూర్చొని నీ ఫేవరెట్ హీరో ఎవరు తరుణ్ అనగా లాయి పెట్టి కొట్టాలి రక్తం వచ్చేలాగా. అదే నా చెప్తుంటా అక్కడ. అతను చాలా పెద్ద స్పీకర్ అయిపోయాడు ఈరోజు. ఏది చూడండి ఎంత విచిత్రం. ఇంకోసారి ఒకటి వినిపించారు నాకు. ఏంటంటే ఇంట్లోకి రాగానే భర్త నైట్ వేసుకుని జిడ్డు మొఖం వేసుకుని ఉంటావు, అతను ఇంకో చోటకి వెళ్ళిపోతే ఇంకో ఆవిడ దగ్గరికి ఏం చేస్తాడు అంటే, ఏం ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు? ఏం ఎంకరేజ్ చేస్తున్నావు? ఇంట్లో శుభ్రంగా పౌడర్లు గీటర్లు రాసుకుని అంత కుదురుతుంది ఆడవాళ్ళకి. ఇంత వంట చేయాలి, ఇల్లు తొడాలి, కడగాలి, ఇన్ని పనులన్నీ చేసుకోవాలి. ఈ లోపు వచ్చేటప్పటికి అమ్మో నా భర్త వచ్చేస్తాను పనులన్నీ వదిలే శుభ్రంగా తయారై కూర్చుంటుంది ఆ భార్య. అంటే అరే నీ భార్య అందంగా ఉన్నా లేకపోయినా నువ్వు వేరే స్త్రీ వైపు వెళ్ళకూడదని చెప్పట్లేదు. ఏం చెప్తానంటే, నువ్వు నైట్ వేసుకుని జిడ్డు మొఖం వేసుకుంటే నీ భర్త బయటికి వెళ్ళిపోతాడు. అది తప్పు కాదనమాట. ఇప్పుడు అది అతని తప్పు కాదు. తప్పు ఎవరిదట? ఇప్పుడు భార్యదట. ఇదా? దానికో 20 లక్షలు 25 లక్షలు వ్యూస్ ఉన్నాయి. ఇంకొక ఆయన ఏమంటాడంటే, నువ్వు ప్రసాదాల గురించి పెద్ద ఫీల్ అయిపోతున్నావు, విగ్రహాల దగ్గరికి వెళ్ళడం గురించి పెద్ద ఫీల్ అయిపోతున్నావు. నువ్వు ఇప్పుడు పొలం కోసేటప్పుడు ఫస్ట్ పన విగ్రహం దగ్గర పెట్టడా? షాపులో కొనుక్కోవడానికి వెళ్తా పొద్దున్నే అతను అగరత్తులు వెలిగించి అన్నిటికీ ఆ పొగ చూపించడా? అలా చెప్పుకుంటే ఒక కండక్టర్ దగ్గర నుంచి షాప్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా విగ్రహం సంబంధించే కదా, నువ్వు ఏం కొనుక్కోకూడదు అయితే అని పెట్టాడు. వీడియో పెడితే దాన్ని ఒక క్రైస్తవుడు కానివాడు అతని ఛానల్లో పెట్టుకుని ఎంతకాలానికి లాజిక్గా మాట్లాడే ఒక పాస్టర్ను చూశాను అని పెట్టాడు. అది 40 లక్షల వ్యూస్ ఉన్నాయి. 40 లక్షల వ్యూస్ ఉన్నాయి. దాన్ని బైబిల్ తెలియని ఒకడో ఇంతకాలానికి కరెక్ట్గా మాట్లాడావు అని అన్నాడంటే నువ్వు కరెక్ట్గా మాట్లాడలేదని అర్థం. అవునా కాదా? అంతే. ఇప్పుడు తాగుపోతాడు, ఒరే మన ఇద్దరు ఫ్రెండ్స్ రా అన్నాడంటే అటుపక్కడు ఎవడో, అంత డౌట్ ఏం లేదు అందులో. వాక్యం తెలియని ఒకడు నువ్వు కరెక్ట్గా మాట్లాడావు అన్నాడంటే నీకు కూడా వాక్యం తెలియదని అర్థం. ఈరోజు వాళ్ళు పెద్ద స్పీకర్స్, వాళ్ళు పెద్ద ఫాలోవర్స్, వాళ్ళకి మండలాలకి మళ్ళీ వాళ్ళకి ఆర్గనైజర్స్ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళని పబ్లిసిటీ చేయడానికి, వాళ్ళని మీటింగ్ డేట్స్ బుక్ చేయడానికి, వాళ్ళకు ఒక టీం ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రతి మండలంలో ఒక టీం అలాట్ చేసుకున్నారు. వాళ్ళు దారి తప్పిపోతున్నారు. వాక్యము తప్పుదిద్దుటకు ప్రయోజనకరమై ఉంది. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? విగ్రహాన్ని తినొద్దని చెప్పు. అంగట్లో కొని దాని గురించి ఏ విచారణ చేయకుండా కొనుక్కున్నాడు. ఇదిగో నువ్వు ధాన్యం కొనుక్కున్నా, అది ఎలా పండించినా అది కోసుకుని ఎక్కడ పెట్టుకున్నా కొనుక్కో, తప్పులేదు. బైబిల్ చెప్తుంది. బైబిల్ దేనికి పర్మిషన్ ఇస్తే దానికి నువ్వు కూడా పర్మిషన్ వాళ్ళు నువ్వెవడం మధ్యలో. అలాగైతే ఇది కూడా అపవిత్రమే కదా, అది ఇదేంటిది? మనుషులు తమ తెలివితేటల వలన, తమ వాక్చాతుర్యం వలన దేవుని ప్రజల్ని దారి తప్పిస్తారు.
తప్పుడు దారిలోకి తీసుకెళ్తారు. ఇంకొకడు భాషలు మాట్లాడితే అర్థమైనవి మేడగది మీద, అర్థం అవ్వని భాషలు అసలు దేవుడు మాట్లాడే భాషలే కాదు అంటాడు, వరం వల్ల వచ్చిన భాషలే కాదు అంటాడు. ఇప్పుడు ఒకసారి 2012లో మేము ఒక చోట, నేను ఒక మిషనరీ వర్క్ చేస్తుంటే ఒక బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్స్ ఇద్దరు నా పాంప్లెట్ సైజ్ చదివి మాట్లాడడానికి వచ్చారు. చూసి, ఏంటి ఎంత చిన్నోడువా నువ్వు, దేవుని దయవల్ల జరుగుతుందని. మాటల్లో టంగ్స్ గురించి టాపిక్ వచ్చింది. వస్తే నేను అన్నాను, వరాలు లేవంటున్నారంటే, ఉన్నాయి అన్నాడు, వరాలు ఉన్నాయి అన్నాడు. అని భాషలు, ఇప్పుడు మాట్లాడే భాషలు కాదు అలా ఇలా అన్నాడు. నేను వెంటనే అడిగాను, ఇప్పుడు కొరింథీ సంఘంలో భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, మరి మీ చర్చలో ఈ భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారంటే లేరు అన్నాడు. ఎందుకు లేరు? లేదు, దానికి ఆన్సర్ లేదు. నేను తీసుకున్న రిఫరెన్స్లు 14వ అధ్యాయం 1 చాలా సింపుల్గా ఎత్తుకుని మాట్లాడి 2012 మాట్లాడితే స్టన్ అయిపోయి, 2 కదా. అతను బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్. ఎంతమందిని దారి తప్పించుంటాడు, ఎంతో వెటకారం చేశాడే, దానికి క్షమాపణ దొరుకుద్దా? దారి తప్పిస్తారు. దేవుని వాక్యం ఏం చేస్తుందో తప్పుదిద్దుతుంది. హల్లెలూయా. దేవుని ప్రజలని వేషం వేసుకున్న వాళ్ళు నిన్ను త్రోవ తప్పించవచ్చు. దేవుని వాక్యం ఏం చేస్తుంది తప్పుదిద్దుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ బిబు అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు, సార్వభౌమాధికారం అనే మాట తీసుకుని దేవుడే ఆదాముని పండు తినాలని ఫిక్స్ చేశాడు, దేవుడే పాపం రావాలని ఫిక్స్ చేశాడు, మనుషులు పాపం చేయాలని, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవాలని దేవుడే ఫిక్స్ చేశాడు. దేవుడు నువ్వు పరలోకం వెళ్ళాలని ఫిక్స్ చేస్తే నువ్వు పరలోకానికి పోతావు, ఏం జరిగినా సరే నువ్వు నరకానికి పోవు. ఇలాంటి ఒక బోధ చెప్తున్నాడు. ఎంతోమంది యూత్, ఎంతోమంది ఎడ్యుకేటర్స్ ఇప్పుడు ఆ బోధ విని దారి తప్పిపోతున్నారు. బైబిల్ చదివితే ఆ బైబిల్ చెప్తుంది ఒక్కొక్కడికేనే. నువ్వు నిజంగా బైబిల్ చదివితే, ఇలాంటి వాళ్ళు బైబిల్ చదువుతున్నారు అనుకో, నిజంగా బైబిల్ చదివితే వాక్యము తప్పుదిద్దుటకు అది ప్రయోజనకరమైందనే ఉద్దేశంతో కనుక బైబిల్ చదివితే 2 చెంపలు వాచిపోయేలా కొడుతుంది. బైబిల్ వాచిపోయేలా కొడుతుంది. ఇలాంటి వాళ్ళు అందుకు చదవరు. ఎందుకు చదువుతారంటే ఆ నీళ్ళెత్తి చూపడానికి, ఈ నీళ్ళెత్తి చూపడానికి, కొత్త విషయాలు చెప్పడానికి. చెప్పాను కదా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఏంటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అది నాకు చాలా మర్మాలు వచ్చాయంటే మచ్చుకోటి చెప్పంటే అన్ని మర్మాల్లోకి వెళ్ళా బెస్ట్ తీసుకొచ్చి చెప్పాడంట. అది ఏముంది దాంట్లో? ఏం లేదు దాంట్లో. చీకటి గురించి ఒకసారి ఒక బ్రదర్ నాతో మాట్లాడతా, మా ప్రాంతంలో బైబిల్ కాలేజ్ నడిపిస్తున్నారండి ఆన్లైన్లో, అలాగే యూత్ చాలామంది జాయిన్ అయిపోతున్నారండి, ఇక్కడి నుంచి చాలా అద్భుతంగా చెప్తున్నారంటే. ఏం చెప్తున్నారు? నా ఆశ ఏంటి ఇందామని. ఏం చెప్తున్నారంటే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగు వచ్చింది కదా, వెలుగు రాకముందు ఏముంది? చీకటి ఉంది. ఆ చీకటి ఎలా వచ్చింది? దాని గురించి 6 బైబిల్ క్లాసులు అయినాయంటే 7వది రన్ అవుతుందంట. చీకటి ఎలా వచ్చిందని. చీకటి రాలే, చీకటి అనేది లేదు. చీకటి అంటే మీన్స్ ఏంటి? ఆకాశం ఏంటి, పైన ఏముంది? ఏమీ లేదు. చీకటి అంటే అర్థం ఏంటంటే ఏమీ లేదు. ఇది ఉందండి నా చేతిలో, ఏముంది చేతిలో? ఫోన్ ఉంది. ఇప్పుడు చేతిలో ఏముంది? ఈ ఏమీ లేనిదే ఎలా వచ్చింది? క్వశ్చన్ అర్థం లేదా? అదే వాళ్ళ బైబిల్ స్టడీ 6 వారాల నుంచి. ఈ ఏమీ లేనిది ఎలా వచ్చింది? ఈ ఏమీ లేని దాన్ని ఎవరు పెట్టారు? ఈ ఏమీ లేని దాన్ని ఎలా తెచ్చారు? ఏమీ లేని దాన్ని ఎలా పెట్టారు? ఏమీ లేనిది తేడా పెట్టరా? ఏమీ లేదంటే ఏమీ లేదు, ఏమీ లేదంటే అక్కడ ఏమీ లేదు. చీకటి అనేది ఒక వస్తువు కాదు. ఆ మాత్రం తెలియలేదా? ఇప్పుడు లైట్ ఉంది, అది వెలుగు అనేది ఒక వస్తువు. దీన్ని వెలుగు రాకుండా ఎప్పుడైనా చేశానంటే ఒక వెలుగు లేని ప్లేస్ ఉంటుంది, అది చీకటి అంతే, వెలుగు రాలేదంతే. దానికి 6 క్లాసులు అయినాయంట. 7వది రన్ అవుతుంది. నాకు అర్థమైపోయింది, ఇది బ్రీడ్, ఓపిరి బ్రీడ్ ఇది. ఎందుకంటే ఏమీ లేనిది ఉందని చెప్పాలంటే వాళ్ళే మేధావులు అని నేను అనుకున్నాను. మరి అలాంటి ఇంకా బ్రీడ్లోంచి ఏమైనా వచ్చినాయో మనకు తెలియదు. చూడండి, జ్ఞానాలు మనుషుల్ని ఏం చేస్తారంటే త్రోవ తప్పిస్తారు. వాక్యం ఏం చేస్తుంటే తప్పుదిద్దుతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అందుకు బైబిల్ జాగ్రత్తగా చదువు. బైబిల్ని ఏదో ఉద్దేశాలతో చదవద్దు. మొన్న పాస్టర్స్ మీటింగ్ పెట్టారు. పాస్టర్స్ మీటింగ్లో 2 సెక్షన్ల వాక్యం, 1 సెషన్ క్వశ్చన్ అవరు, ఒకే పగలంతా కలిపి.
నేను సార్ అంటే మరీ దొరకరు కదా సార్, వాడేసుకోవచ్చు కానీ మరీ పిండేసుకోవడం అంటే పిండేసుకున్నారు, ఫోన్లే అనుకోవాలి. సబ్జెక్ట్ ఏంటంటే ప్రకటన గ్రంథం చెప్తూ దానిలోంచి ఈ రాకడ దేవుని సంఘం ఎన్ని రకాలుగా పరలోకం వెళ్తుంది అనే విషయాన్ని చెప్పాను. వాళ్ళందరూ వచ్చి అంటారు, ఏంటంటే అసలు ఎలాగండి ఇది, మేము చదివాం ప్రకటన గ్రంథం, మాకు ఎప్పుడు అనిపించలేదు, అందుకే నాకు ఇంత డౌట్. పాస్టర్స్ నాకు ఇప్పుడు దాకా దీని మీద చాలా డౌట్ ఉండేదండి, నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేదండి, ఎలాగంటే చాలా క్లియర్ అయిపోయింది, మీరు ఇలా వదలకూడదు, దీని మీద వీడియో చేయాలి, దీని మీద షార్ట్ చేయాలి, దీని మీద పుస్తకం రాయాలి, క్రైస్తవుడికి ఏం అర్థం అవ్వట్లేదు, అలా ఎలా. నేను సింపుల్ ఒకే మాట చెప్పాను, బైబిల్ని ఏ ఉద్దేశం లేకుండా చదివితే అది అందరికీ అర్థమవుతుంది. హల్లెలూయా. అది నా నమ్మకం. ఎందుకు నా నమ్మకం అంటే, నేను ఒక వ్యక్తి ఎవరికైనా ఒక లెటర్ రాశాను, ఏంటంటే అరే నువ్వు జాతకం కొన్ని డబ్బులు తీసుకొని పలానా చోటికి రా, ఆ రోజు నువ్వు రా, ఆ రోజు నువ్వు అక్కడ ఒక షాప్ ఉంటుంది అక్కడ కూర్చో, తర్వాత నేను వస్తాను, నేను వచ్చి నేను తీసుకెళ్తానని లెటర్ రాశాను. అర్థమయ్యేలాగా రాస్తావా, అర్థం అవ్వకుండా రాస్తావా? అర్థమయ్యేలాగా రాస్తావు. ఎందుకు అర్థమయ్యేలా రాస్తావు? అసలు లెటర్ రాసింది ఎందుకు కదా, నువ్వు లెటర్ రాసిందే వాడికి ఏదో చెప్పాలనుకున్న వాడికి అర్థం అవ్వకుండా ఎందుకు రాస్తావు? మాకు అర్థం లేదండి, ఈ వచనం మాకు అర్థం లేదు, యోధాపత్రికలో ఇలాగ ఉందా, ఇది దీనికి అర్థం ఇదా అని మనం, దానికి కారణం ఏంటంటే నీకేదో ప్రాబ్లం ఉంది. ఆ వచనాన్ని ఆల్రెడీ నువ్వు వేరే విధంగా అర్థం చేసేసుకున్నావు, ఆ సందర్భాన్ని లేదా ఆ విషయాన్ని నువ్వు వేరే విధంగా అనేసుకున్నావు, దానివల్ల ఇది నీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఎలా చెప్పాలంటే, నీకు తెలుగు రాదు సరిగ్గా, తెలుగు అర్థం చేసుకోవాలంటే కొంచెం తప్పులు కింద అర్థం చేసుకుంటావు. అలాగా వేరొక లాంగ్వేజ్ ఉంది బైబిల్ గురించి నీకు, దేవుడు చెప్పింది కాకుండా వేరొక లాంగ్వేజ్ ఎప్పుడో ఎవరో ఎక్కించేశారు నీకు, ఎక్కించినందుకు ఇది నీకు అర్థం అవుతుంది. మొన్న పీడి సుందరరావు శిష్యుడు ఒక అతను కలిసి తోడతా మీరు యేసుక్రీస్తుకి ప్రార్థన చేయొచ్చని చెప్తున్నారటండి, మా వాళ్ళు చెప్పారు, అది కరెక్ట్ కాదు కదా అన్నాడు. నేను సింపుల్గా అన్నానంటే, మీరు అంతా బైబిల్ అంటారు కదా, వచనం చూపించండి అన్నాను. అలా కాదండి, యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తే తండ్రిని ఒప్పుకోలేనట్టే కదన్న. అదే మాట బైబిల్లో చూపించండి, యేసుక్రీస్తుకు ప్రార్థన చేయడం అంటే తండ్రిని ఒప్పుకోలేనట్టు అని చూపించండి అన్నాను. ఏం అర్థం అవట్లేదు అతనికి, ఎవడో చెప్పేశాడు, అలా ఎక్కేసింది బుర్రలోకి. యేసుకు ప్రార్థన చేయడం అంటే తండ్రికి పరిశుద్ధాత్మని ఒప్పుకోలేనట్టు అని ఎవడో చెప్పేస్తే ఏం చేశారంటే వాళ్ళు అది ఎక్కించేసుకున్నారు. రోబోట్లు ఉంటాయి కదా, వాటికి ప్రోగ్రామింగ్ ఉంటుంది అంతే, అది రెఫరెన్స్ చూపించండి. అలా కాదండి, తండ్రికి చేయమని కదా, మీరు 13వ వచనం చెప్తున్నారండి, 14వ వచనంలో నాకు చేయమని కదా, నాకు చేయమని ఉందండి, ఇది పక్కనెట్టండి. ఎందుకు పక్కనెట్టాలి? ఇది పక్కనెట్టండి అని చూపించండి, వచ్చిన పక్కన పెట్టేద్దాం, మనకెందుకు, ఇది పక్కనెట్టండి అని చూపించండి, పక్కనెట్టేద్దాం. అలా కాదండి. సరే, స్టెఫను ప్రార్థన చేశాడు కదా రాళ్ళతో కొట్టినప్పుడు, నేరుగా యేసుక్రీస్తుకు ప్రార్థన చేశాడు కదా అంటే మనోడే అన్నాడు తెలుసా, అక్కడ మీరు చూసారా సింహాసనం మీద తండ్రి కూర్చుని ఉంటే యేసుక్రీస్తు నిలబడి, నేను అది మాట అట్లా, యేసుక్రీస్తుకు ప్రార్థన చేశాడు స్టెఫను, తప్పు చేశాడా, తండ్రిని వదిలేశాడా అన్నాను. ఏం మాట్లాడలే. మీరు ఒక రిఫరెన్స్ చూపించండి, ఏం మాట్లాడలా. వాళ్ళు ఎందుకు తప్పుదారిలో ఉన్నారో తెలుసా, వాళ్ళు వేరొక లాంగ్వేజ్లో చదువుతున్నారు, జైశాల్ లాంగ్వేజ్లో చదువుతున్నారు బైబిల్. వాళ్ళు తెలుగులో చదవట్లా. జైశాల్ లాంగ్వేజ్, BOUI లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది. అలాగే ఒక్కో పాస్టర్ది ఒక్కొక్క డాక్టర్ వాళ్ళు వాళ్ళకో లాంగ్వేజ్ ఉంటుంది, ఆ భాష ఉంది వాళ్ళకి. కానీ దేవుడు మరొక భాషలో మనకు చెప్తున్నాడు. ఎప్పుడైతే మన బుర్రకాయలో ఆ భాషలు ఉండవో, కేవలం దేవుడు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని విందాం అనుకుంటామో అందరికీ అర్థమవుతుంది బైబిలు. నీకున్న నాలెడ్జ్, నీకున్న అవసరాన్ని బట్టి దేవుడు అన్నీ నీకు చెప్పకపోవచ్చు తప్ప దేవుడు ఏదో దాచేయాలనుకోలేదు. ప్రభువే చెప్పాడు, ఆయన సీక్రెట్గా చెప్తాడు, దాన్ని ఆయన రివీల్ చేస్తాడు నీవు భయభక్తులు కలిగి ఉంటే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు చెప్పడానికి రాయించాడు బైబిల్ని, నీకు ప్రతీదీ చెప్పి నీ తప్పును దిద్దడానికే బైబిల్ రాయించాడు. ఆ విశ్వాసంతో నువ్వు చదువు, నీవు డాక్టర్నల్ మిస్టేక్స్లో ఉండవు, డాక్టర్నల్ ఎర్రర్స్లో ఉండవు, సిద్ధాంతపరమైన లోపాలు నువ్వు కలిగి ఉండవు. దేవుడు ఏది చెప్పాడో ప్రేయర్ గురించి, అన్నిటి గురించి, వరాల గురించి, దేని గురించి అయినా దేవుడు ఏం చెప్పాడో అది నీకు బైబిల్లో స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నా బాగా గుర్తు క్వశ్చన్, తర్వాత బయటికి వెళ్తాను. ఇక్కడ వైజాగ్లో డిబేట్ జరుగుతుంది ఈ ప్రిన్సిపల్స్లో ఒకరితో. అతను ఏమన్నాడంటే, బైబిల్ రాయడంతో ఆత్మవరాలు ఆగిపోయి అన్నాడు. నేను వెంటనే తోడతా రిఫరెన్స్ చూపించండి అన్నాను. మీరు ఏమంటారంటే బైబిల్ రాయబడంతో వాక్యం ఆగిపోతాను, ఒక రిఫరెన్స్ చూపించండి.
అలా కాదండి అక్కడ అలా వద్దు సార్, రిఫరెన్స్ చూపించాలి. లేదు రిఫరెన్స్ లేదు. పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణమైంది వాక్యం పూర్ణంగా అందు వరం, పూర్ణమైంది వాక్యం పూర్ణంగా అందు వరం అని ఒక రిఫరెన్స్ చూపించండి అన్నాను. దానికి రిఫరెన్స్ లేదు. అతను కూడా పాపం ఫాలోవర్స్ ఏమనుకుంటారంటే ఈడు ఎవడా అయిపోయాడు ఈరోజు, ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటారు. అలా తప్పేముంది, ఏం చెప్పకపోతే వాళ్ళు ఏదోటి చెప్తాడని చూస్తున్నారు. ఆయన సైలెంట్గా ఉంటున్నాడు. ఏంటి సార్ అంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోండి సార్ అన్నాడు సైలెంట్గా. వీళ్ళకేం అర్థం అట్లా. నేను మేధావినై నాకు ఆ విషయం తెలియలేదు. అతను చదువుకోలేనోడు ఎందుకు అతనికి అర్థం కాకపోవడం కాదు. విషయం ఏంటంటే అతడు వేరొక లాంగ్వేజ్లో బైబిల్ చదివాడు, వేరొక భాషలో చదివాడు. అతనే కనుక ప్రశాంతంగా బైబిల్ చదువుంటే దేవుడు ఏమనుకున్నాడో అది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే మన పూర్వులు సరిగ్గా బైబిల్ కాలేజీలో లేనప్పుడు కూడా వాళ్ళ ఆత్మవరాలు ఉన్నాయని నమ్మారు వాళ్ళు. బైబిల్ కాలేజీ లేనప్పుడు యేసుప్రభుకి ప్రార్థన చేశారు వాళ్ళు. బైబిల్ కాలేజీ లేనప్పుడు యేసుప్రభుని ఆరాధిస్తా పాటలు పాడారు. ఈరోజు బైబిల్ కాలేజీ ప్రొఫెసర్లకు అర్థమైపోతే మళ్ళంటి వాళ్ళు కౌన్ కిస్కా ఎవడో తెలియదు. మనం మళ్ళంటి వాళ్ళు చెప్తుంటే నిజమే బ్రదర్ మీరు చెప్పింది కరెక్ట్ అండి, యేసుని ఆరాధించవచ్చు. ఇప్పుడు తెలిసిందా నీకు? వాళ్ళకెందుకు అర్థమైంది, నీకెందుకు అర్థం లేదు? నువ్వు వేరే లాంగ్వేజ్లో చదివావు. ఏదో బైబిల్ కాలేజీ పేరు ఉంటుంది కదా, ఆ భాషలో చదివేశాడు బైబిల్ని. నిజంగా మామూలుగా చదివితే మూలలో ఉన్న ముసలోళ్ళకండి, చదువు లేని వాళ్ళకండి, పూర్వులు ఎంత గొప్పగా వాళ్ళు భక్తి చేశారండి, ఎంత మంచిగా వాళ్ళు డాక్టర్నల్గా ఉన్నారండి. వాళ్ళకి ఎలా ఎందుకు అర్థమైందో తెలుసా? వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి చదివారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం తప్పుదిద్దుటకు ప్రయోజనకరమైంది. నెంబర్ 4 ఏంటి? నీతి యందు శిక్షణ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి, డిసిప్లైన్ చేయడానికి. అంటే మనం ఎక్కడున్నా అక్కడ ఎలాగూ దేవుడు ఉండాలో ఆ క్రమశిక్షణ నేర్పడానికి. అంట చూడండి, ఇంట్లో ఎలాగున్నా మనం ఏం చెప్తాం, పిల్లగరే బయటికి వెళ్తున్నాం సైలెంట్గా ఉండాలి, స్కూల్కి వెళ్తున్నాం మాట్లాడకూడదు, ఎలాగ ఉండాలి అలా ఉండాలి, మనం కొన్ని రూల్స్ చెప్పుకుంటాం. ఇదేంటో తెలుసా? డిసిప్లైన్. దేవుని వాక్యం 3వ పని ఏం చేస్తా తెలుసా? ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో ఒక డిసిప్లైన్ నీకు నేర్పిస్తుంది, ఒక జీవించే విధానాన్ని నీకు నేర్పిస్తుంది. దీన్నే జనరల్గా మనుషులు ఏమంటారంటే కామన్ సెన్స్. ఏమంటారు? ఎందుకు అలా మాట్లాడతావు, కామన్ సెన్స్ లేదా అంటారు. ఎందుకంత సౌండ్ పెట్టారు, కామన్ సెన్స్ లేదా అంటారు. కామన్ సెన్స్ అంటే జనాలందరూ ఆలోచించుకునే మినిమం ఆలోచన విధానం. కానీ బైబిల్ దాన్ని ఏమంటుందో తెలుసా? గుడ్ సెన్స్. నాకు ఈ పదం చాలా బాగా నచ్చింది. కామన్ సెన్స్ కాదు, కామన్ సెన్స్ని ఒప్పుకోదు బైబిల్. కామన్ ఎవడో ఆలోచించే విధానం కాదు, గుడ్ సెన్స్. గుడ్ సెన్స్. ఒక దేశంలో 99% ప్రజలు మందు తాగుతారనుకో, వాళ్ళ కామన్ సెన్స్ ఏంటి? తాగొచ్చు, మామూలుగా ఏముండదు, సింపుల్గా తాగొచ్చు. కొంత అందరుగా మామూలు కామన్. అది కామన్గా ఎవరు మందు తాగడం తప్పని ఎవడో అండవు. ఎందుకు? అది అందరు చేసే పని. అందుకే దేవుడు కామన్ సెన్స్ అంట, గుడ్ సెన్స్. గుడ్ సెన్స్. ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, అక్కడ విజ్డమ్ అని ఉంటుంది. బుద్ధి సంపాదించుకొనుము, ఇక్కడ గుడ్ సెన్స్ అని ఉంటుంది. అంటే గుడ్ సెన్స్ని ట్రాన్స్లేషన్లో ఏం చేశారంటే మన వాళ్ళు బుద్ధి అని రాశారు. అంటే బుద్ధి ఉన్న చోటల్లా గుడ్ సెన్స్ అని కాదు, కానీ చాలా చోట్ల బుద్ధి అనే దాన్ని దేనికి వాడారంటే ఒక చోట నువ్వు ఎలాగూ ప్రవర్తించాలో అలాగూ మినిమం ప్రవర్తించడం, కనీసం ఆలోచన, దేవుడి దృష్టిలో కనీసమైన ఆలోచన జ్ఞానాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకి నేర్పిస్తాడట. హల్లెలూయా. అందుకే ఈ సామెతల గురించి చెప్తే ఏమంటాడు? జ్ఞానం ఇచ్చుటకు, బుద్ధినిచ్చుటకు, గుడ్ సెన్స్. ఒక గుడ్ సెన్స్ మనకి నేర్పిస్తారట. ఎక్కడ ఎలాగ ఉండాలో దేవుని వాక్యం మనకి నేర్పిస్తుందట. అది మనందరము తెలుసుకుందుముగాక. వాక్యం మనకు అలా చేస్తుంది. వాక్యం మనకు అలా చేస్తాం. సింపుల్ థింగ్ చెప్తా. ఎవరైనా మనకి హెల్ప్ చేశారనుకోండి, ఎప్పుడో మనకి హెల్ప్ చేశారు. హెల్ప్ చేసినప్పుడు గుడ్ సెన్స్ ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేయగానే థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. ఒక్కొక్కరు ఏదో వస్తువు ఓడిపోద్ది, తీసేగానే తీసుకుని పోతాడు. ఏట్రాడు అసలు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. థ్యాంక్స్ చెప్పగానే మన జేబులో 10 రూపాయలు వస్తావా? రావు. ఆడు థ్యాంక్స్ చెప్తాడు కదా అని మనం వంగాడు ఫోన్ తీసి ఇచ్చామా? అది కూడా కాదు. మనం ఎందుకు ఫీల్ అయ్యామంటే ఆ మాత్రం కూడా వీడికి లేదా? గుడ్ సెన్స్.
ఒక వ్యక్తి హెల్ప్ చేసినప్పుడు తనకి ఏమి ఇవ్వలేకపోయినా ఫస్ట్ ఒక చిన్న థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. అది చాలా హెల్ప్ చేసావు, థ్యాంక్స్ కూడా థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయగలరు. థ్యాంక్స్ చెప్తే దూరం అని ఎవడరా చెప్పాడు నాకు తెలియదు. అలాగే దేవుని చాలా దూరం పెడేస్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నాం, థ్యాంక్ యూ లాట్ దేవుని దూరం పెట్టేసినట్ట. ఈ డైలాగులు అండి అంతా ఇన్స్టాగ్రామ్ ఫార్వర్డ్ మెసేజ్లు వెరైటీగా ఉంటాయండి. థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయొద్దు, సారీ చెప్పి నన్ను దూరం చేయొద్దు అంటే ఏం గొడవరా? థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళకి కృతజ్ఞత చెల్లించండి. అదేదో కావాలని చెప్పాలని. ఇది కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళ వైపు మంచిగా థ్యాంక్ యూ వాళ్ళ అమ్మాయి డాడీ బాగున్నారు థ్యాంక్ యూ అంత వద్దురా బాబు. నీకు హెల్ప్ చేశారు ఎవరో, హెల్ప్ చేసినప్పుడు నీ మనసులో వాళ్ళు నాకు హెల్ప్ చేశారు అని అనిపించిన దాన్ని ఎక్స్ప్రెస్ చేయి. మినిమం అది గుడ్ సెన్స్ అది. అండ్ నెక్స్ట్ ఎవరికైనా మీరు ఇబ్బంది పరిస్తే వాళ్ళకి సారీ చెప్పండి. ఒక అతను అన్నాడు, సారీ చెప్పకూడదు క్రైస్తవుడు అన్నాడు. ఎందుకంటే యేసుప్రభు ఎక్కడన్నా సారీ చెప్పాడు అన్నాడు. ఆలోచించండి, యేసుక్రీస్తు ఎక్కడ సారీ చెప్పాడా? ఆలోచించండి. ఎక్కడన్నా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? సింపుల్, ఎవరిని బాధ పెట్టలేదు, ఎందుకు చెప్పాలా? ఏ తప్పు చేయలేదు. అలాగే నువ్వు చెప్పుకో, కానీ ఎవరు నన్ను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా సారీ చెప్పు. ఆ సారీ కూడా ఎలా చెప్తావు తెలుసా? హార్ట్ఫుల్గా చెప్పు. దొంగ సారీలు ఉంటాయి, ఎలా తెలుసా? నేను బాధ పెట్టుంటే సారీలే. బాధ పెట్టావని తెలీదా నీకు? నా మాటలు నిన్ను బాధ పెట్టుంటే సారీ. బాధ పెట్టాడో లేదో వీడికి తెలీదా? సారీ చెప్పడం ఇష్టం లేదు వీళ్ళకి. ఏంటంటే ఈగో అడ్డొచ్చేస్తుంది. ఈగో అడ్డొచ్చేసి సారీ చెప్పడానికి వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు. సారీ చెప్పడానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు. నువ్వు చెప్పు, నువ్వు తప్పు చేసావు, తప్పు చేయడానికి సిగ్గు లేనప్పుడు సారీ చెప్పడానికి ఎందుకు సిగ్గు? హ్యాపీగా చెప్పండి, మీ పొరపాటు ఒప్పుకోండి, మీరు క్షమాపణ చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి. సారీలే అలా చెప్పుకో, అలా పాడేసి ఏరుకోరా సారీలు అన్నట్టు అలా వద్దు. నువ్వు మిస్టేక్ చేసావు, సారీ చెప్పు, క్షమాపణ అడుగు. అందరితోనే సమాధానంగా ఉండమన్నాడు. నువ్వు చెప్పే క్షమాపణ సమాధానాన్ని తెస్తుంది. దేవుని స్తోత్రం. వాళ్ళని హట్ చేసావు, క్షమాపణ అడుగు. వాళ్ళని బాధ పెట్టావు, క్షమాపణ అడుగు. కావాలని చేయలేదు, అయినా వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది కలిగింది, హ్యాపీగా సారీ అడుగు. చెప్పడానికి మీరు నాకు సారీ చెప్పి నేను తీసుకుంటాను, ఏమి వద్దన్నాను. అలాగే నేను మీకు సారీ చెప్తాను, తీసుకోండి. ఈరోజు ఆ వ్యక్తి సారీ యాక్సెప్ట్ చేయకపోయినా రేపు యాక్సెప్ట్ చేయొచ్చు, సమాధానం కలిగి. కొంతమంది గాయపరుస్తారు, బాధ పెడతారు, పెట్టి మళ్ళీ వీళ్ళకి అర్థమైంది ఇంకేంటి సంగతులను మాట్లాడేస్తారు. అనుకుంటాడు అటుపక్కడు, తప్పు తెలుసుకున్నట్టున్నాడు, సారీ చెప్తాడు, చెప్పడాడు, మాట్లాడేస్తాడు, సారీ చెప్పడు. సారీ కావాలని కాదు అక్కడ, అదొక గుడ్ సెన్స్. వాళ్ళని హట్ చేసాం కాబట్టి మినిమం ఏమనుకోవద్దు. ఏదో అనుకున్నాను, ఏదో ఆ విషయంలో మాట్లాడాను, ఏదో ఇబ్బందులు మాట్లాడాను, ఒక్క మాట అంటే అది ఒక సమాధానాన్ని మనకు తెచ్చి పెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడ్ సెన్స్ ఒక చోట ఒక్కొక్కలాగా, ఎక్కడ ఎలా ఉండాలి అలా. కొంతమంది ఫంక్షన్కి వెళ్తుంటే వెళ్ళి ముందు వాళ్ళ హస్బెండ్ ఏదో ఒక మాట అన్నాడు, అంతే ఫంక్షన్ అంతా జిడ్డు మొఖం, మొత్తం మాడు మొఖం. ఏంటంటే మా ఆయన తిట్టాడు, అందరికి వెళ్ళిపోద్ది మ్యాటర్. వీడు అంటాడు నవ్వు, ఎలా నవ్వుతాను నేను, నవ్వాను, నా ముఖం ఇంతే, నా ముఖం ఇంతే అంటది. అరే ఎందుకు? చిన్న గుడ్ సెన్స్. నలుగురితో ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ? హ్యాపీగా ఉంటే ఏమైంది, సంతోషంగా ఉండవు, వచ్చేయడం అయిపోయింది. అలా పెట్టుకుని ఫేసు, ఆడు అలాగా ఉంటాడు, ఒక్కోసారి ఆమె అలాగా ఉంటుంది. ఎందుకు? గుడ్ సెన్స్ ఇది. నలుగురిలో ఉన్నప్పుడు దాన్ని కొంచెం సింపుల్గా తీసుకోండి. ఒక్కోసారి ఎవరో ఎత్తుకెత్తుకు ఒక గిఫ్ట్ ఎత్తాడు, ఏదో తెచ్చిస్తే, ఇది తెచ్చారేంటి, నాకు ఇది దీనికంటే ఆ రంగు అయితే బాగుంది కదట, పోద్ది మొత్తం మైండ్ అంతా. చుట్టాలు ఏదో కొంటారు, కొనగానే ఫోన్ చేసి అక్క చీర పంపించావు కదా, చీర నాకు నచ్చలేదు, మార్చేస్తావా అంటారు. నేను ఎందుకు అంత సెన్స్ లేదా? కనీసం అది ఒక్కటే ఉందా బతకడానికి? అది ఒకదాంతోనే బతుకుతారా? అది ఒకటే ఉందా? వాళ్ళు ఎంతో వెతికి ఎంచి నీకు బాగుంటుందని ఇచ్చుంటారు వాళ్ళు. అది నీకు బాగుండకపోయినా వాళ్ళ కోసం ఆ రోజు అది కట్టుకోవడంలో ఏం తప్పులేదు, దాంట్లో ఏం లేదు. లేదా కట్టుకుంటామని చెప్పి అది మొదలు పెట్టిన ఏం తప్పులేదు. అది వాళ్ళని అనడం వల్ల వాళ్ళు అంత కష్టపడి చేస్తారు కదా, వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. గుడ్ సెన్స్. కనీసం మన గురించి కష్టపడుతున్న వాళ్ళు మన గురించి ఏదో వెతికి తెచ్చారు, మన గురించి ఏదో ఇవ్వాలని చూశారు అనుకున్నప్పుడు కొంత సెన్స్ జస్ట్ వాడి దాన్ని మనం స్వీకరించగలిగితే అటుపక్క వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అంత కష్టపడినందుకు. ఆ మాత్రం కూడా ఎక్కువ ఆడవాళ్ళండి
వీళ్ళు వెంటనే ఏంటో నోటి ముందు ఉన్నట్టు కొండలు అలా బద్దలు కొట్టుకుంటూ పోతుంటారు. చచ్చిపోయే చోట బద్దలు కొడతారు కొండలు అన్నిలో. వీళ్ళు మొత్తం ప్రతి సిచ్యువేషన్లో కొండలు బద్దలు పడ్డారు. కొంచెం సెన్స్ వాడండి, అందరూ హ్యాపీగా ఉండడానికి చిన్న కామన్ సెన్స్, చిన్న గుడ్ సెన్స్ మనం వాడాలి. అలా ప్రతి విషయంలోనూ ఉంటుంది. ప్రతి చోట ఒక సెన్స్ని జాగ్రత్తగా వాడు. నలుగురు ఉన్నప్పుడు ఏంటి, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎలా ఉంటే బెటరు, ఇదంతా మనం ఆలోచించాలి. సో ఇంకా నేను ఇంకొన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఒకసారి సామెతల గ్రంథం 20వ అధ్యాయం, ఈ 20వ అధ్యాయం కూడా ఆ సెన్స్ కోసం మాట్లాడతాడు. అందరూ సామెతల గ్రంథం 20వ వచనం తీసుకోండి, 20వ అధ్యాయం తీయండి. అందులో 2వ వచనం, రాజు వలని భయము సింహగర్జన లాంటిది, రాజునకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. రాజులంటే రాజులు, అధికారులు, వీళ్ళందరికీ వీళ్ళ కోపం రప్పిస్తే ఏమవుద్దట, ప్రాణం అంటే ఏదైనా చేయగలరు వాళ్ళు, ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మన క్రిస్టియన్స్ ఎలా ఉన్నారో చెప్తున్నాను చూడండి. మనకు వాక్యం ఉంది, అయినా మన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఓ చోట సువార్తకి వెళ్తే వాళ్ళు మా ఏరియాలో సువార్త ప్రకటించకూడదు అంటాడు. అంటే నువ్వెవర్రా ఇక్కడ, వీళ్ళు నాకు ఆర్టికల్ 21 ప్రకారం నాకు హక్కు ఉంది, ఏదో 21 ఏదో ఉంటుంది వాళ్ళకి ప్రకారం మాకు హక్కు ఉంది, నేను ప్రకటిస్తాను, నువ్వు ఏం చేస్తే చేసుకోండి. ఆడికి ఆర్టికల్లో గోంగూర ఆడికి ఎందుకు లాగిపెట్టి కొడేస్తాడు ఫస్ట్. వీళ్ళు వెళ్తుంటే వాళ్ళు కొట్టడం దాని గురించి నేను చెప్పట్లేదు, మన వాళ్ళు కోపం రేపడం గురించి చెప్తున్నాను. ఈలోపు గొడవ అయింది, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ దగ్గరికి నిలబడి, సిఐ గారు ఆర్టికల్ రాజ్యాంగంలో మాకేముందో తెలుసా, మాకు మత స్వాతంత్రం హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, అదుంది ఇది ఉంది. ఆడికి కాలు లోపలంటే ఆడి కుమ్ముతాడు. కుమ్మిన తర్వాత బయట వీడియో ఏంటో తెలుసా, క్రైస్తవులను అన్యాయంగా కొట్టేశారు, క్రైస్తవులను అన్యాయంగా లోపలేశారు, క్రైస్తవులను ఇబ్బంది పెట్టారు. అరే బైబిల్ ఏం చెప్తుంది, వాళ్ళకు కోపం రేపకో, వాళ్ళ కోపం రేపితే నీకు ప్రమాదం. అదే మాట మెత్తగా ప్రశాంతంగా ఎందుకు చెప్పాలంటే, ఈ దేశంలో మేము ఉన్నాం, ఈ దేశంలో అరే ఇది మంద కాదురా, మంద పైన ఉంది, దేవునికి స్తోత్రం, గట్టి చెప్పండి, మంద కాదు, ఇది మంద కాదు. అప్పుడు అబ్రహాము కొంత నాలెడ్జు, ఇలాంటి వారికి ఇది అనుకూలమైన దేశం కాదని పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసిన వాళ్ళు. మంద కాదు ఇది, మన పౌరసత్వం ఇక్కడ లేదు, మన పరిపాలకుడు ఇక్కడ లేదు, మన పరిపాలన పరలోకం నుంచి క్రీస్తు సింహాసనం మీద ఉండి మనల్ని పరిపాలిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏ అవకాశం ఉంటే దాన్ని వాడుకోకుండా మనం రూల్స్ చెప్పి, పోలీసుల దగ్గర రూల్స్ చెప్పి, పొలిటీషియన్స్ దగ్గర రూల్స్ చెప్పి, అందరి దగ్గర రూల్స్ చెప్పి, అలా చెప్పి కాలర్ ఎగరేసి వాళ్ళ కోపాలు రెప్పిస్తే, వాళ్ళు కుమ్మిన తర్వాత వీడియోలు, నన్ను కాపాడండి, నాకు ఈ ప్రమాదం ఉంది, ఇదిగో అకౌంట్ నెంబరు, నాకు డబ్బులు ఏంటి, ఎందుకురా ఇవన్నీ, ఎందుకు? మినిమం గుడ్ సెన్స్, జస్ట్ గుడ్ సెన్స్. వాళ్ళు కోప్పడినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, హక్కులు కాదు, పాత దులిపేసేళ్ళు నేను చూసుకుంటాను అన్నాడు. ఆ వదిలేసి పక్క ఎదిగిపోతే అయిపోయిందే మ్యాటర్. దీనికి గొడవ, పోలీసులు, కోర్టులు, తర్వాత ఈ డబ్బులు, దెబ్బలు, వీడియోలు, తర్వాత సింపతీలు. క్రైస్తవులు కొంతమంది భయపడిపోయి, అయ్యో బయటికి వెళ్తుంటే ఎలాగ అయిపోతుంది, వీడు చేసిన పనులు రావు బయటికి వెళ్తే ఎలా అయిపోతున్నాను. సువార్తకి వెళ్ళి వాళ్ళు సువార్తకి వెళ్తారు, వీడు చేసిన కొంతమంది ఇలాంటి వాళ్ళు చేసే పనికి ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి చూడండి. మళ్ళీ ఆ వచనం చదువుతాను చూడండి, ఒక గుడ్ సెన్స్ ఇది, జస్ట్ మన అధికారులతో ప్రేమ కలిగి నడుచుకోవడానికి. చూడండి, రాజునకు క్రోధం పుట్టించేవారు తమకు ప్రాణమోసం తెచ్చుకుందరు అన్నాడు. ఇప్పుడు ఏంటో తెలుసా, కొత్తగా గాడ్ సర్వెంట్స్ ఫర్ జగన్ ఒక గ్రూప్ పెట్టారు. అంటే జగన్ కోసం నిలబడుతున్న దేవుని సేవకులు. ఆ గ్రూప్లో ఒక తెలుగుదేశం పార్టీ వాడు జాయిన్ అయితే ఈ 350 మంది పని ఏంటి, అవసరమా మనకే? అంటే గాడ్ సర్వెంట్స్ ఫర్ క్రైస్ట్ కాదు, అది కాదు. వీ ఫర్ క్రైస్ట్, వీ ఫర్ జీసస్, అది కాదు. ఇప్పుడు ఏంటది, గాడ్ సర్వెంట్స్ ఫర్ జగన్ గ్రూప్ పెట్టారు. ఆ గ్రూప్లో మన వాళ్ళు ఎవరో జాయిన్ చేశారండి. నాకు గ్రూప్ తీసుకొచ్చి చూపించండి. నేను కూడా ఏమైపోయాం రా క్రిస్టియన్స్. గాడ్ సర్వెంట్స్ గాడ్ కథ చేయాలి, చాలా సింపుల్ అని పెట్టిందంటే, నువ్వు దేవుని సేవకుడు కదా, నువ్వు దేవుని కోసం చేయి. అది బయటికి వెళ్తే ఏమవుతుంది, పొలిటికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ 4 సంవత్సరాలు క్రైస్తవులు ఎలాంటి ఇబ్బందులు గురి అవుతారు, కనీసం ఆలోచించలేదంటే వాళ్ళకి గుడ్ సెన్స్ లేదు. దేవుని వాక్యం మనకు దాన్ని నేర్పిస్తుంది. స్తోత్రం చెప్దామా? ఎంత అద్భుతంగా ఉందనుకుంటున్నారు. అసలు గుడ్ సెన్స్ కోసం చూద్దామని, అంటే అన్ని పాయింట్లు చెప్పడానికి కుదరదు కదా, గుడ్ సెన్స్ కోసం చూద్దామని సామెతలు తిరగేస్తుంటే
నేను కూడా ఒకసారి దీని మీద బైబిల్ స్టడీ చేయాలి మళ్ళా, ఏముందరా బాబు ఇది ఎన్ని విషయాలు ఉన్నాయేంటి దీంట్లో అని అనిపించింది. ఒక గుడ్ సెన్స్ నేర్చుకోండి దేవుని వాక్యం నుంచి. కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం మనం. 3వ వచనం చూడండి. కలహమునకు దూరంగా నుండి నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. కాలేజీలో స్టూడెంట్ అనండి ఈ మాట, అరే మీ కాలేజీలో ఎవడరా గొప్పోడంటే మా వాడు ఉంటాడు, ఆడిని ఎవడన్నా అంటే కుమ్మెత్తాడు, ఆడు గొప్పాడు. ఏరా అది గొప్ప. కాలేజీల్లో గొడవలు పడితే, ఎలక్షన్లో గొడవలు పడితే, పొలిటికల్లో రోడించేస్తే అదేంటంటే గొప్ప అనుకుంటారు. గొప్ప కాదు. ఆడికి మనశ్శాంతి ఉండదు, విశ్రాంతి ఉండదు. ఒక్కోసారి పోలీస్ స్టేషన్లో ఉంటాడు, ఒక్కోసారి రైల్వే స్టేషన్లో ఉంటాడు. ఆడి బాధలు సుఖాలు ఉండవు. కానీ జనాలు హీరో అని చెప్పుకుంటారు, ఆడికి సుఖం ఉండదు, ఆడికి సుఖం ఉండదు. కలహానికి దూరంగా ఉండుట గుడ్ సెన్స్. జనాలు నిన్ను హీరో అనక్కర్లేదు, నీ బతుకు నువ్వు బతకడానికి ఈ లోకంలో వదిలేస్తే చాలు. దేవుని స్తోత్రం. జనాలు హీరో అని తెచ్చుకోవడానికి మనశ్శాంతి లేనప్పుడు హీరో అంటే మాత్రం ఉపయోగం ఉంది? ఏమీ లేదు, ఏమీ లేదు. అది చూడండి ఒక సెన్స్ ఎలా ఉంటుందో. 5వ వచనం చూడండి, భలే ఉంటుంది. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకం గలవాడు. ఇక్కడ వాడతాడు మళ్ళీ ఆ మాట గుడ్ సెన్స్ కోసం. వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకొనును. మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే హృదయం లోతైన నీళ్లు, నూతులో ఉన్న నీళ్ళు లాంటివంట. వివేకం కలిగిన వాడు ఏం చేయాలంటే దాన్ని బయటికి చేదాలి. ఒకసారి నేను వెళ్తానండి అంటే మీరు వెళ్తే కుదరదండి, ఎప్పుడో జరిగింది, అది మనసులో పెట్టుకునే కదా మీరు వెళ్ళడానికి వెళ్ళేదంటాడు. అలా కాదండి కొంచెం పని ఉందా, మీరు వెళ్తే మాత్రం నేను ఊరుకోను. అసలు అది మనసులో ఏముంది, వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి, ఒక్కొక్కరు ఏ అభిమానాలు ఒకటి, ఈ రకరకాల ఉద్దేశాలు ఎట్టి, ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో కనీసం ఆలోచించరు. కనీసం ఒకసారి కాఫీ తాగమన్నారు, ఒక చోటుకి వెళ్ళాం, టీ తాగమన్నారు, టీ అలవాట్లేదన్నాను. ఇవి వెళ్ళే లోపల కాఫీ తెచ్చేశారు. కాఫీ తాగమంటే నాకు కాఫీ అలవాట్లేదు. మీరు కావాలని చేస్తున్నారు కదా, కాఫీ అలవాట్లేనాడు ఎవడన్నా అంటే నేను ఉన్నాను, నేనేం చేయను. ఏమో అలవాట్లేని వాళ్ళు ఉండరా నాకు తెలీదు, ఉండరంటారు. మన మనసులో ఏముందో వాళ్ళకి అర్థమవుదు. కొంతమందికి వాళ్ళు ఇంకా ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టేసి, ప్రెజర్ పెట్టేసి, అసలు బురదనేసి వాళ్ళు ఏమనుకుంటే అదే చేయడానికి రకరకాల ప్రయత్నాలు. బైబిల్ సింపుల్గా చెప్తుంది, మనిషి మనసు ఎవరిదైనా లోతైన నూతులో ఉన్న నీళ్ళు లాంటిది. గుడ్ సెన్స్ ఉన్నవాడు ఆ లోపల ఏముందో చేది బయటకు తెస్తాడట. హల్లెలూయా. అది ఆలోచించండి. మనం ఏమనుకున్నామో దాన్ని రుద్దేయడం కాదు, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళకి ఏం కావాలని అనుకుంటున్నారో మొహమాటాల వల్ల చెప్పకపోవచ్చు, చెప్తే ఏమనుకుంటారని చెప్పకపోవచ్చు, మన ముఖం చూసి మన ఎక్స్ప్రెషన్ చూసి కొంతమంది చెప్పలేకపోవచ్చు, ఎలా తీసుకుంటారని ఎన్నో ఉంటాయి. మన గుడ్ సెన్స్ ఏం చేయాలని తెలుసా, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుని వాళ్ళ మనసుకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఒకంత ప్రయత్నం చేయాలి. ఆ గుడ్ సెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పకపోవచ్చు, నాకే ఇబ్బంది లేదు అంటారు, కానీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది. దాన్ని అర్థం చేసుకుని మనం చేయాలి, అంతే తప్ప మనం డౌట్ ఉన్నా మనకు కావాల్సిన చేసి ఎందుకు అలా చేసావు రేపంటే నువ్వే కదా ఏ ఇబ్బంది లేదన్నావు. అర్థం చేసుకోండి. ఎదుటి వాళ్ళ మనసును అర్థం చేసుకోవడం దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం. ఇది అద్భుతమైన విషయం అండి బైబిల్లో. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ దేవుని వాక్యం మనకిస్తుంది. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందరితో కలిసి ఉండడానికి, అందరిని అర్థం చేసుకోవడానికి తగిన సైకాలజీ దేవుడు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. సింపుల్ అండి. పొద్దున్న లెగిసినప్పుడు ఆ వాతావరణం ఎంత బాగుంటుంది, చాలా చల్లగా ఉండి పక్షులు కిలకిల్లో, సూర్యుడు అలా కనబడుతుంటే అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాడు, ఫోటో తీసుకోవాలి పెద్ద. అదే సూర్యుడు మధ్యాహ్నం ఎలా ఉంటుంది, ఏట్రా బాబు మండించేస్తున్నాడు, కాల్చేస్తున్నాడు అనుకుంటాం. సాయంత్రం మళ్ళీ ఎలా ఉంటుంది, ఆ చెరువు దగ్గర నుంచి అలాగ సూర్యుడు వెళ్తుంటే మళ్ళీ ఫోటో తీసుకోవాలి అనిపిస్తుంది. చంద్రుడు వెన్నెల ఒకలా ఉంటుంది, మేఘాలు, వర్షం ఇవన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. వర్షం కురిసింది బాగుంది అనిపిస్తుంది. 3 రోజులు కురిస్తే ఏట్రా వదలట్లేదు, చిరాగ్గా ఉందనిపిస్తుంది. నువ్వు బయట చూసే గడ్డి పరక నిన్న ఒకలాగా ఉంటుంది, ఈరోజు ఒకలాగా ఉంటుంది, రేపు ఒకలాగా ఉంటుంది. ఎందుకండి మన సంవత్సరానికి ఎన్ని కాలాలు, 3 కాలాలు. 4 నెలలకు ఒక కాలం మారిపోతూ ఉంటుంది. ఎన్ని ఋతువులు, 6 ఋతువులు. 2 నెలలకు ఒక ఋతువు మారిపోతూనే ఉంటుంది. ఋతువులు మారిపోతాయి, కాలాలు మారిపోతాయి. అంతెందుకండి టైమ్స్, పగలు రాత్రి, పొద్దున్న ఒకలాగా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలాగా ఉంటుంది, సాయంత్రం ఒకలాగా ఉంటుంది, రాత్రి చీకటి మళ్ళీ పొద్దున్న ఒకలాగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు నీ చుట్టూ మారిపోతాయి తెలుసా, దేవుడు నీకు ఒకటి నేర్పాలనుకుంటున్నాడు. ఈ ప్రకృతి ఎలాగ మారిపోతూ ఉంటుందో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారుతూ ఉంటారు. కామన్ అది.
దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎవరి మీద మన ఊరికినే శత్రుభావం, కోపాలు, ఆవేశాలు ఉండవు. కొంత ఫీల్ అయితే ఫీల్ అవుతాం తప్ప అంతకంటే ఉండదు. నువ్వు మారిపోయావు, పెళ్ళైన కొత్తలో 15 సంవత్సరాల తర్వాత వాడు పెళ్ళైన కొత్తలో అలాగా ఉండాలంటే ఎలాగది? సూర్యుడు మారిపోయినట్టు, చంద్రుడు మారిపోయినట్టు, పక్షులు మారిపోయినట్టు అన్నీ మారిపోతాయి కదా. అలాగ మన ప్రియారిటీస్ మారుతాయి, పనులు మారుతాయి, బిజీలు మారుతాయి, పిల్లల మీద మైండ్ వెళ్ళొచ్చు, ఎన్నో రకాలు ఉంటాయి దాంట్లో. దాని వెనకాల బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీళ్ళు ఇంకా కూడా అప్పుడు అలాగ ఉన్నావు, అలా లేదు. ఇప్పుడు పెళ్ళికి ముందు ఎలా మాట్లాడు, పెళ్ళి అయిన తర్వాత ఎలా మాట్లాడుతా అంటే ఇప్పుడు కూడా అమ్మగారింటికి ఫోన్ ఇస్తాను అంటాడు నాలాంటి. అప్పుడు అక్కడ ఉంది, ఇక్కడ ఉన్నారు కాబట్టి మాట్లాడుకున్నారు. ఫోన్ ఎదురుకుంటా కూడా ఏం మాట్లాడతాం అంటే చూడండి, మనకి ప్రకృతి ఏం చెప్తుందంటే అరే నీ చుట్టూ అన్నీ మారుతున్నాయి, అలాగ అందరూ మారుతారు. ఈరోజు నీకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు ఒక 2 అడుగులు దూరం వెళ్ళొచ్చు, మళ్ళీ రేపు 2 అడుగులు దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉంది. సో నీ చుట్టూ అన్నీ మారుతుంటాయి. అదేదో పెద్ద విషయంగా భావించావు అనుకో, నువ్వు కుళ్ళిపోయి బాధపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోలేదు, ఆయన చంపేది, ఇన్ని రకాల తలనొప్పి. నువ్వు ప్రకృతిని అర్థం చేసుకుంటే ప్రతి మనిషిని అర్థం చేసుకోగలవు. హల్లెలూయా. ఇట్స్ ఎ గుడ్ సెన్స్, చాలా సింపుల్ థింగ్. వివేకం ఇది, వివేకం. బైబిల్ మనకు దాన్ని నేర్పిస్తుంది. ఇంకొక ట్రెండ్ నేను చెప్పి ముగిస్తాను, కొంచెం టైం దాటాం ఈరోజు మధ్యలో వాతావరణ ప్రాబ్లం వలన. రైట్, 20వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి. వినగల చెవి, చూడగల కన్ను, ఈ 2 యెహోవా కలగజేసినవే. అసలు ఎందుకు పెట్టాడు ఈ గుడ్ సెన్స్ దగ్గర చెప్తూ? ఏమి ఇచ్చాడంటే దేవుడు, అది చెవులు ఇవ్వలేదు దేవుడు, వినగల చెవులు ఇచ్చాడు. కళ్ళు ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడు? ఏ కళ్ళు ఇచ్చాడు? చూడగల కళ్ళు. ఎందుకు ఇచ్చాడు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. తెలుసుకోవాలంటే ముందు నువ్వేం చేయాలి? వినాలా? చెవులు ఎందుకున్నాయి? విన్నాను. ఏంటో ఏమి వీళ్ళకి మైండ్కి వచ్చిందా మాట్లాడతారా అటు పక్కన అలా. నేను చెప్పేది వినలేనోడు ఎవడో, ఈ దేవుడు ఇచ్చినవి కాదు చెవులు, ఇది సైతాన్ గాడు ఇచ్చాడు. అయితే దేవుడు మనకేమిచ్చాడు? వినగల చెవులు ఇచ్చాడు, చూడగల కన్నులు. సందర్భాన్ని చూడండి, ఎవరో ఏదో చెప్పారని నమ్మేసుకుని గుడ్డిగా వెళ్ళిపోవద్దు. చూడండి, వినండి. వినకుండానే ముందు మనకు ఊహించేసుకుని అనుకున్నదే చెప్పేసి గొడవ వినేసి ఒకవైపు వినేసి ఇంకొకరి మీద పడిపోతుంటారు. ఏమంటే పురుషులకి స్త్రీలకి నేను చెప్పేది, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు ఎలా అనేసారు అనగానే వెళ్ళిపోక గొడవకే అమ్మగారిని అడుగు విషయం ఏంటో. ఎందుకంటే మనిషికి ఒక సైకాలజీ ఉంటుంది. యాక్సిడెంట్లు జరుగుతాయి కదా, ఇన్ని యాక్సిడెంట్లో ఎప్పుడైనా ఎవడైనా నేను చూసుకోకుండా డ్రైవ్ చేసినందుకు యాక్సిడెంట్ అయింది, నేను చూసుకోకుండా వెళ్ళిపోయినందుకు యాక్సిడెంట్ అయింది, నేను వాళ్ళని గమనించుకోలేదు, ఫోన్ చూస్తున్నందుకు యాక్సిడెంట్ అయింది, ఎవడన్నా చెప్తాడు? ఎవడ చెప్పడం. అందరూ ఏం చెప్తారు తెలుసా? ఆడొచ్చేసాడు, ఈడొచ్చేసాడు, గేదొచ్చేసింది, పంది వచ్చేసింది, ఇసుకేసేసారని చెప్తాడు తప్ప నా తప్పని చెప్పడు ఎప్పుడు. ఈడు బండి మీద వెళ్ళి ఒకడు గుద్దాడు, ఈయన్ని అడిగితే ఏం చెప్తారు తెలుసా? ఆడు చూడకుండా వచ్చాడు అంటాడు. ఆడిని అడిగితే ఏం చెప్తారు? ఈడు అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చి గుద్దేసాడు అంటాడు. అది మైనస్ సైకాలజీ. నా తప్పని చెప్పడాడు ఆడు ఎప్పుడో, ఎదుటోడు ఆడదాలు. అందుకే మనం ఏం చేయాలి? 2 వైపులు విని, ఎందుకంటే మనకి ఏ చెవులు ఇచ్చాడు దేవుడు? విను ముందు. అసలు వినకుండా నాకేం చెప్పకో, నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? నేను విన్నాను, నాకు తెలుసు. ఎలా తెలుసు? నాకు తెలుసు అంతే. ఏం తెలుసు? నాకు తెలుసు అంతే. నువ్వు రుజువులేంటే? నాకు తెలుసు, నేనేమనుకుంటే అదే నిజం. మనకు ఎనడానికి ఉండే ఒక చెవులు ఇచ్చాడు దేవుడు. ఆవిడ వినండి, చూడండి, అర్థం చేసుకోండి. ఇవన్నీ మనకు దేవుడు వాక్యం నేర్పిస్తున్నాడు. ఇంట్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఉద్యోగం దగ్గర ఎలా ఉండాలి, వ్యాపారం దగ్గర ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, వీటన్నిటినీ దేవుని వాక్యం మనకి నేర్పుతుండగా మనం నేర్చుకుందాముగాక. ఆఖరి విషయం నేను చెప్పి ముగిస్తానండి. 30వ వచనం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. సెన్స్ ఇది, గుడ్ సెన్స్. నీలో లోపం ఎవరైనా చెప్తే అది మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు నీలో ఉన్నప్పుడు నీలో తప్పులే చెప్తారు, లేనప్పుడు చెప్తుంటే అప్పుడు అను. గాయం తగులుతుంది, నిజంగా గాయం తగులుతుంది, కానీ ఆ హట్టింగ్లోంచి చెడు బయటికి వెళ్ళిపోతుంది, ఆ హట్టింగ్లోంచి లోపం బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అదొక సెన్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నా లోపం ఉంటే చెప్తే బాగున్ను, ఏమన్నా తప్పు ఉంటే వాళ్ళు చెప్తే బాగున్ను, వాళ్ళు మాట్లాడుతుంటే నాలో ఏమన్నా లోపాలు ఉంటే తెలుసుకుందాం, ఆ ఆశ ఎవరికైతే ఉంటారో దేవుడు వాళ్ళని అద్భుతంగా తయారు చేస్తాడండి. హల్లెలూయా. నన్ను ఎవడేమనకూడదు, నా లోపాలు చెప్పకూడదు, అలా పెట్టకూడదు. మొన్న మీటింగ్ జరిగింది, ఓపెన్ మీటింగ్. నేను వాక్యం చెప్తూ వాక్యం మధ్యలో క్యాస్ట్ గురించి వచ్చింది. క్యాస్ట్ గురించి చెప్తూ ఎక్కడో కొండలో మీటింగ్, కాకినాడలో ఫెలోషిప్ ఉంది, కాపులు ఫెలోషిప్. అది ఫోన్ చేశారు, నేను కాపుని అనుకుని నేను చచ్చిపోయాను,
దేవుడు నన్ను విడుదల చేసాడు, ఇలాంటి ఫెలోషిప్లు ఉన్నాయి, పాస్టర్లు ఇలాగే ఉన్నారని చెప్పేసి మిగతా అంతా వాక్యం చెప్పేశాను. చివరి వాక్యం అంతా అయిపోయిన తర్వాత మైక్ తీసుకుని వెనకాల కూర్చున్న ఆయన చాలామంది పాస్టర్ తీసుకుని, ఇందాక మీరు చెప్పిన ఫెలోషిప్కి ప్రెసిడెంట్ నేనే సార్ అన్నాడు. నవ్వుతున్నాడు ఆయన. నేనేం చేయాలా? తెగ ఫీల్ అయిపోయారండి. నేను అనేది ఏంటంటే నొప్పి వస్తుంది, మారు. ఒక ఆయనకి మధ్యలో బుక్ చేసిన ఆయన ఫోన్ చేసి అంతా బాగుంది కానీ అది చెప్పకూడదండి అన్నారండి. ఆయన చెప్పింది కరెక్టా రాంగా? కరెక్టే. అక్కడ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా చెప్పాం క్యాస్ట్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పాం. ఎందుకు చెప్పకూడదు? దెబ్బ తగిలితే దెబ్బలోంచి మార్పు వచ్చునుగాక. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు దాకా ఓ సంతోషంతో సాక్ష్యాలు వినేసి చెప్పడం కూడా ఆ పాయింట్ దగ్గర పోయింది కానీ నాకు తెలియదు పాపం, విషయం మనకు తెలియదు. ఏం చేయలేదు, దేవుడు అక్కడ మాట్లాడాలనుకున్నాడు. ఇప్పుడు పాస్టర్సే పొరపాటు చేసి ఫెలోషిప్పే పెడితే దేవుడు సీక్రెట్గా కొడతాడా దెబ్బ? నువ్వు తప్పు బహిరంగంగా చేసినట్టు బహిరంగంగా కొడతాడు దెబ్బ. ఆ దెబ్బలోంచి ఒక మంచి మార్పు. ఎప్పుడు అదే అంటున్నాను, నలుగురు ముందు. మీరు అదే విషయాన్ని నలుగురు ముందు ఎందుకు చెప్పారు? తప్ప కాదా? ముందు అది తెలుసుకో. ఆ తప్ప నలుగురు ముందు చెప్పినా ఒకరి ముందు చెప్పినా దేవుడు దాన్ని ఖండించాడు. ఒప్పుకున్నప్పుడు మారు మనసు వస్తుంది. హల్లెలూయా. అందరి ముందు చెప్పడు. నువ్వు అందరి ముందు మాట్లాడినప్పుడు నోర్మి అని అందరి ముందు అనకపోతే మాట్లాడేసిన పక్కన నువ్వు నోర్మి అని చెప్తారా? అరే నేను అనేది ఏంటంటే అది తప్పు ఖండించబడినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. కానీ ఎంత అద్భుతమైన మాట ఉంది, గుండెకు గాయం చేయబడుతుంది కానీ అది చెడుతనాన్ని బయటికి గెంటేస్తుంది. హల్లెలూయా. సెన్స్ అది నువ్వు తీసుకుంటే, వాక్యాన్ని తీసుకుంటే ఆ వాక్యం నీకు నీతి యందు శిక్షణ ఇవ్వగలుగుతుంది. హల్లెలూయా. ఈ 4 పనులు చేయడానికి దేవుని వాక్యం ఉంది. దీన్ని మనం మరలా దాన్ని ధ్యానించుకుని అందులో నిలబడడం కోసం అవకాశాలని కృప ఇస్తుంది. ఆ కృపావాక్యము భూమి మీద మనకి ఆశీర్వాదాన్ని, పరలోకంలో స్థానాన్ని ఇస్తుంది. హల్లెలూయా.